తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి, నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ప్రార్థన. పరిశుద్ధులైన మా దేవ, ఈ సమయమందు నాయన ఈ యొక్క సంవత్సరాంతర ఉపవాస కుడికలలో మమ్మల్ని మొదటి రోజు ఉదయకాలమున మరియు ఇప్పుడు కూడా చమపేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీ వాక్యాన్ని మేము వినై ఉండగా నాతోనూ మా అందరితోనూ కూడా మీరు మాట్లాడి బలపరిచి మా గత సంవత్సరమును గురించి ప్రభా, మరి ఇప్పుడు ఇంకా ఈ యొక్క సంవత్సరం 2020 సంవత్సరం యొక్క నాయన చివరి ఘట్టములో మేము ఉన్నాము. నూతన సంవత్సరమును నాయన మేము అడుగు పెట్టబోతుండగా మాకు ఆత్మీయ సిద్ధపాటు కొరకు, ఆత్మీయ జీవితంలో నాయన ప్రభా మార్పు మేలుకొలుపు కొరకు మీ వాక్యం ద్వారా మందరితో మాట్లాడమని మీ పాదం కింద దుర్గని చిన్న జ్ఞాపకం చేసుకొని మీ వాక్యాన్ని వింటున్నప్పుడు నాతో పాటు కూడా మీరే నాయన ప్రభా మాట్లాడి మమ్మల్ని బలపరిచి నాతో వింటున్న వారితో కూడా మాట్లాడమని యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. కూర్చోపైకి చెప్పనందరూ ఒకసారి హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క 4 రోజులు అంటే యాక్చువల్ 3 రోజులు 28 మరియు 29 మరియు 30వ తారీఖులు, ఈ 3 రాత్రులు కూడా మరి మనకు ఉపవాస కుడికలు, ఉపవాస రాత్రులు లేకపోతే ఉపవాస దినాలు. చాలామంది మన సంఘంలోనే 3 రోజులు సంపూర్ణంగా ఉపవాసం ఉంటారు. కొంతమంది పగటి పూట లేకపోతే సాయంకాలం పూట ఉపవాసం ఉంటారు. సో మీరు మీ యొక్క వీలుని బట్టి, మీ ఆరోగ్య స్థితిని బట్టి మీరు ఎలాగైనా ఉపవాసము పాటించవచ్చును. నేనైతే ఈ 3 రాత్రులు ఉపవాసం ఉంటున్నాను. పగలంతా పనిలో ఉంటాం కనుక 3 రాత్రులు నేనైతే ఉపవాసం ఉంటున్నాను కనుక అది మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే అలా ఉండండి. అయితే ఈ 3 రాత్రుల్లో మొదటి రోజు 28వ తారీఖు రాత్రి, ఈరోజు ఉదయకాలంన మనకు సిస్టర్ జ్ఞానలత గారు చక్కని ఆత్మ విశ్లేషణ మరి వాక్యాన్ని అందించారు. ఈరోజు రాత్రి నేను కూడా మరి ఈరోజు రాత్రి రేపు రాత్రి కూడా నేను మాట్లాడిన ఉన్నాను కనుక రేపు ఉదయం మనకు సిస్టర్ ప్రేమ దివాకర్ గారు మరి తుని నుంచి పైకిరావుపేట తుని ప్రాంతం నుంచి వారు వస్తారు రేపు ఉదయకాలమున. అయితే ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇందాక నేను వాడిన మాట అనగా ఆత్మ విశ్లేషణ. ఇది నా అంశం. మనం ఒక సంవత్సరాన్ని ముగిస్తున్నాం. మనము కాదన్నా వద్దన్నా ఆ సంవత్సరం ముయ్యబడుతుంది. అంటే ఇంక మనకు 2 రోజులు ఉంటే ఈ యొక్క సంవత్సరము మూత పడుతుంది. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చాలామంది ఈ సంవత్సరమును ముగింపులోకి చూస్తామా లేదా, ఈ సంవత్సరం దాటుతామా లేదా అనేటువంటి అనుమానాలు ఇప్పటికీ ఉన్నారు, చాలామంది ఉన్నారు. మనం ఈరోజు ఇంకా మనం ఉండి ప్రభు మహాకృప బట్టి రేపు దాటిపోతున్నామంటే అది మన గొప్పతనం బట్టి, మనం తీసుకున్న జాగ్రత్తలు వాటిని బట్టి కాదు. ఇది కేవలం దేవుని యొక్క కృపను బట్టి అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మనము ఈ ఘటాన్ని దాటి లేకపోతే ఈ సంవత్సరాన్ని దాటి నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతుండగా ఆత్మ విశ్లేషణ మనం చేసుకోవాలి. ఈ యొక్క కూడికలు, సంవత్సరాంతర ఉపవాస కూడికల యొక్క ఉద్దేశము ఏంటంటే వాట్ వీ హ్యావ్ డన్ రాంగ్ దిస్ ఇయర్ ఆర్ వాట్ వీ హ్యావ్ డన్ రైట్ అనేది మనం ఆలోచించుకొని వాటి ప్రకారం మనము నూతన సంవత్సరంలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకోవడానికి వీలవుతుంది కనుక ఈ కూడికలు మనం ఆత్మ విశ్లేషణ అనే కూడికలను పెట్టినా కూడా బాగానే ఉంటుందేమో. ప్రభు రాకడ ఆలస్యం అయితే వచ్చే సంవత్సరం అలా పెట్టుకుందాం. సో మనం ఈరోజు చేస్తున్న పని ఏంటంటే ఆత్మ విశ్లేషణ. ఓకే, నేను ఈ పదము మర్చిపోవచ్చు కనుక నాకు మీరు జ్ఞాపకం చేస్తూ ఉండాలని ప్రేమతో అవసరమైతే మనం చేస్తున్నాను. సో ఇక్కడ మనము విశ్లేషించుకోవాల్సినటువంటివి ఒక 7 విషయాలు మనం క్లుప్తంగా చూద్దాం. ఓకే, ఈ కూడిక ప్రతిరోజు 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజు కూడా మనం ప్రారంభించి 7:30 కల్లా వాక్యము ఇస్తాం. కొంచెం ఈరోజు మరి మనము కొంచెం లేటుగా ఆరాధన ఇచ్చాము కనుక అయినా సరే 7 to 8:30, 8:45 లోపు మనం క్లోజ్ చేసుకుంటాం కనుక ఇది గమనించి మీరు దయచేసి వాక్యాన్ని సమృద్ధిగా మరికి దొరికే కాలం అంత్య దినాలలో వాక్యము కరువైపోతుందట. అటువంటిది వాక్యం నేనేం గమనిస్తున్నానంటే వాక్యం కరవడం సంగతి తర్వాత పక్కన పెట్టండి, వాక్యాన్ని ప్రేమించేవారు కరువైపోతున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న విషయాలు బట్టి, ఉన్న పరిస్థితులు బట్టి వాక్యాన్ని ప్రేమించేవారు కరువైపోతున్నారు. ఇట్ ఈస్ వెరీ ట్రూ. ఈవెన్ ఇది ఎగ్జామిషన్ ఏ చర్చి, అన్ని చర్చిలకు ఉన్న ప్రాబ్లం, ఏ దేశానికి ఉన్నా, మరి విదేశంలో అయితే మరీ దారుణం. 10 నిమిషాలు 14 నిమిషాలు వాక్యాలు చెప్పమని. అది మన ఇండియాకి రావడం కూడా అది కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రపంచమంతటా ఉన్న పరిస్థితి అది. కానీ ఇది గుర్తుంచుకోవాలి, వాక్యాన్ని, ఆత్మీయతను, ఆత్మీయ భక్తిని, ఆత్మీయ శ్రద్ధను, దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన వాక్యాన్ని ప్రేమిస్తారు, ఆయన వాక్యాన్ని ఆస్వాదిస్తారు. ఇంతసేపు అంతసేప, ఇన్ని పాయింట్లు అన్ని పాయింట్లు ఎప్పుడు కూడా విసుక్కోరు. ఎందుకంటే ఒకటి నాన్న
కరువైపోతుంది. సో కనుక ప్రస్తుతానికి మనకు వాక్యం నిండుగా అనేక ఛానల్స్లో అనేక పరికరాల ద్వారా అనేక మరి విభిన్నమైనటువంటి విధానాల్లో దేవుడు మన వాక్యాన్ని ఇస్తుంటే మన సంతోషంగా చదివి విని ధ్యానం చేసి నేర్చుకొని ఆ విధంగా మనము జీవించడానికి దేవుడు మనకి ఇస్తున్న అవకాశాన్ని బట్టి అందరూ కూర్చేపైకి దేవుడు చెప్దాం. హల్లెలూయా. సో ఆత్మ విశ్లేషణ మనము విశ్లేషించుకోవాల్సినటువంటివి ఏమిటేమిటి అనేది నేను కొన్ని విషయాలు చాలా ఉంటాయి, కానీ కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను ఈరోజు. రేపు సాయంకాలం ఏదని చెప్పలేను, కానీ మరి ఆత్మ విశ్లేషణలో మనం విశ్లేషించుకోవాల్సిన 7 ప్రాముఖ్యమైన విషయాలు. నెంబర్ 1, మొదటి విషయం మనం చూసినట్లయితే యాకోబు పత్రిక వెళ్దాం దయచేసి. యాకోబు పత్రిక 4వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువారు తమ్ముడైనటువంటి యాకోబు ఒక చక్కని మరి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? 4వ అధ్యాయంలో మరి 6వ వచనం ఏమంటున్నాడంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పండి. సో దేవుడు అహంకారులను ఎదిరించి ఏం చేస్తారంట? దీనులకు కృప అనుగ్రహిస్తారు. సో నెంబర్ 1, మొదటిది మనం విశ్లేషించుకోవాల్సిన ఆత్మ విశ్లేషణలో మొట్టమొదటిది ఏమిటంటే, ఈ సంవత్సరం మనం ఎక్కడైనా గర్వంగా ఉన్నామా? ఎక్కడైనా మనము మరి గర్వంగా ప్రవర్తించామా? ఎక్కడైనా మనము ఒక అహంకారంగా ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. మనకు చివరికి చూసినట్లయితే గర్వించడానికి ఏమీ కూడా లేదు, ఏ కారణం కూడా లేదు. అహంకారము చూపడానికి ఏ కారణం కూడా మనకు లేదు. మనందరం కూడా మరి ఇలా ఉన్నామంటే దేవుని కృపను బట్టి ఉన్నాం. తర్వాత మనందరం కూడా దేవుని యొక్క ప్రణాళిక బట్టి ఆయన ప్రేమను బట్టి మనము ఇలాగ ఉన్నాం. అంతే, మనలో ఒకవేళ వయసులో తేడా ఉండొచ్చును, చదువులో తేడా ఉండొచ్చును, మనం పెరిగిన స్థలాలు వాతావరణాలు తేడా ఉండొచ్చును, కానీ మనందరం కూడా మనుషులమే. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. మనందరం కూడా మనుషులమే. అందరు మనుషులు కాను ఎవరికి లేరు కదా. ఆల్ ఆర్ మెన్, నాట్ సూపర్ మెన్. అందరం కూడా మరి సామాన్యమైనటువంటి మనుషులమే. కొందరు చదువుకుండొచ్చు, కొందరు చదువుకోలేకపోవచ్చు, లేకపోతే కొందరు మరి అనేకమైన అనుభవాలు కొందరికి ఉండొచ్చును, కొందరికి లేకపోవచ్చు. ఏదైనా మనం మనుషులం. కనుక అతిశయపడడానికి కారణం ఏది అని పౌలు కూడా అదే మాట మనకు చెప్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఒకసారి అక్కడ వెళ్ళినట్లయితే అక్కడ పౌలు కూడా ఆ విషయాన్ని మనకు ప్రస్తావిస్తున్నాడు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా ఆయన చెప్తున్నాడు. దయచేసి గమనించండి, ఎవరు తీసినట్లయితే చదవచ్చును. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఆత్మ విశ్లేషణ. సో నేను నిల్చున్నాను, నాకు బాగానే ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను, నేను చాలా చక్కగా ఉన్నాను, నేను ఆత్మీయంగా బలంగా ఉన్నాను, ఆత్మీయంగా చాలా కరెక్ట్గా ఉన్నాను అని మనం అనుకోవచ్చు. కనుక అదే మన గర్వం కావచ్చు కూడా. అందుకని ఈ 2020 సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా మనం ఉండొచ్చును, కానీ అదే గర్వానికి కారణం కాకుండా చూసుకొని, దేవా ఇంతవరకు నువ్వు నన్ను కాపాడావు కనుక ఇకను కూడా నువ్వే కాపాడాలని మనం తగ్గించుకొని, మనము దేవుని ఎదుట మనము తగ్గించుకొని మనం జీవించడం నేర్చుకోవాలి. సో కనుక అహంకారం అనేది ఉండకూడదు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఈరోజు మనం ఇంకా జీవించుచున్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రణాళిక. కనుక దేవునికి ఇవ్వాల్సిన క్రెడిట్ మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన ఘనత, మహిమ మనం దొంగలించకూడదు, మనం తాకకూడదు, దేవునికే మనం దాన్ని ఇవ్వాలి. అందుకని మరి పౌలు చెప్తున్నాడు, నువ్వు బాగా నిల్చున్నావు, బాగా నిలబడ్డావు అనేటువంటి నీకు పేరు, లేకపోతే నిలబడ్డానని అనుకుంటున్నావేమో, కానీ చివరిదాకా నిలబడు సుమా. ఎందుకంటే నిలబడుతున్నాను, నేను చాలా బాగున్నాను, నేను చాలా హ్యాపీ, నథింగ్ రాంగ్ విత్ మీ, ఎవ్రీథింగ్ ఓకే, నేను చాలా ఇదిగా ఆత్మీయంగా ఉన్నాను అనుకుంటే మంచిదే, కానీ జాగ్రత్త, అలా అనుకుని మరి పడిపోయిన ప్రమాదం కూడా ఉంటుంది. బైబిల్లో చాలామంది అలాగే నాకేంటి లోటు, నాకేం తక్కువ అని బాగానే ఆత్మీయంగా తమను తాము ఎంచుకొని చివరికి వాళ్ళు మరి కనబడకుండా పోయారు. సౌలు రక్షణ ఎక్కడ పోయాడు. ఓకే, మరి రాజులు చాలామంది కూడా, రాజులు కూడా అమధ్య ఒక రాజు, ఆయన కూడా అలాగే మరి పోయారు. అలాగే యూదా వంశములో, ఇశ్రాయేల్ వంశములో ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం పుట్టినటువంటి రాజులందరూ ఎక్సెప్ట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ లెక్క పెడితే వేళ్ళ మీద లెక్క పెట్టగలిగే వాళ్ళు తప్ప మినహా మిగతా రాజులందరూ కూడా వాళ్ళు దిగజారిపోయారు. నేను రాజుని, నాకేంటి, ఏం పర్లేదు, దేవుడు నన్ను చేసాడు, దేవుడు చూసుకుంటాడు అనే భావనతో చాలా మంది కూడా
తిరుగుబాటు చేసి పతనమైపోయారు, ఆత్మీయంగా వారు పతనమైపోయారు. అందుకని మనం గుర్తించుకోవాల్సిన విషయం, ఎప్పుడు కూడా అహంకారానికి చోటు ఇవ్వకూడదు. చూడండి, సామెతల గ్రంథములో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము ఒక మాట మనము 16వ సామెతకి వెళ్దాం. 16వ సామెతలో ఒక మాట జ్ఞాని అని వాడు రాస్తున్నాడు. విచిత్రంగా అన్ని చాలా సామెతలు ఆయన రాశాడు, కాకపోతే దాన్ని ఆయన పాపము జాగ్రత్తగా పాటించలేకపోయాడు. సరే, మంచిది. 16వ సామెతలో అక్కడ 18వ వచనాన్ని చూసినట్లయితే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. సో కనుక ఈరోజు ఆత్మ విశ్లేషణ అనే అంశంలో మొదటిది మనము విశ్లేషించుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ 2020 సంవత్సరంలో కానీ 2020 సంవత్సరం వరకు కానీ మనలో ఎక్కడైనా అహంకారమునకు చోటు ఇచ్చామా, ఎక్కడైనా మనం అతిశయపడి గర్వపడ్డామా అనేది మనము విశ్లేషించుకోవాలి. ఇది మొదటి విషయం. ఆత్మ విశ్లేషణలో రెండవ విషయము మనము చూసినట్లయితే లూకాసు వార్త 4వ అధ్యాయము 4వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 4వ వచనములో ఇప్పటిదాకా నేను చెప్పిన మాట అదే అనమాట యాక్చువల్లీ. సో ఏమంటున్నాడు అక్కడ చూడండి, లూకాసు వార్త 4:4 ప్రభు వారు యొక్క మాటల్లో మనం చూసినట్లయితే ఒక చాలా ప్రాముఖ్యమైన మాట, మనుష్యుడు రొట్టెలను మాత్రము జీవించడు కానీ క్షమించాలి, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరము ఇచ్చెను. సో మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, మరి దేని వలన జీవిస్తాడు? దేని వలన జీవిస్తాడని దాని అర్థము, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. హల్లెలూయా. సో కనుక ఆత్మ విశ్లేషణలో ఏంటి మనము విశ్లేషించుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మీద ఆకలి ఉందా పోయిందా? దేవుని యొక్క వాక్యం మీద ఆకలి ఉందా పోయిందా? డూ యూ హ్యావ్ దట్ హంగర్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ హ్యావ్ యూ లాస్ట్ ఇట్? వాక్యం అంటే ఆకలి పోయిందా? వాక్యం మీద ఆకలి తగ్గిపోయిందా? వాక్యం అంటే ఆసక్తి తగ్గిపోయిందా? నేను చెప్తున్నాను కదండి, ఈరోజు వాక్యం కరువడం కాదు, వాక్యాన్ని ప్రేమించేవారు కరువైపోతున్నారు, కరువు అవుతారు. అంత్య దినాల్లో అదొక సూచన. ఎందుకంటే అనురాగరహితులు, ప్రేమ లేని వారును, తర్వాత బింకములాడువారు, చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అంత్య దినాలలో వచ్చే జనాంగములో లక్షణాలు. అతి దినములో వచ్చే జనాంగాలు వచ్చే అనేక లక్షణాల్లో బైబిల్ నిండా ఉన్నాయి అనుకోండి. అందులో మనం భయపడవలసింది ఏంటంటే వాక్యాన్ని విసుక్కోవడం, వాక్యం మీద విసుక్కోకుండా చాలా జాగ్రత్త పడాలి. ఇంకొక మాట కూడా మనం చూడాలి, దయచేసి గమనించండి. ఒక అపోస్తలుల గ్రంథము 17వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే అక్కడ మనకు బెరియా సంఘం గురించి మనం చూస్తున్నాం. చక్కని మాటలు అక్కడ బెరియా సంఘం గురించి రాయబడ్డాయి. ఓకే, అపోస్తలుల గ్రంథము 17వ అధ్యాయములో మరి 11వ వచనం నేను చదువుతున్నాను. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఆ మాట మీ బైబుల్లో అండర్లైన్ చేయకుండా ఉంటే ఇప్పుడు దాకా ఈరోజు అండర్లైన్ చేయండి. ఏంటది? నా బైబిల్ కూడా చేసుకో. ఆసక్తితో వాక్యమును ఏం చేశారంట? అంగీకరించి. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని ఎలాగ అంగీకరించాలి? ఎలాగ అంగీకరించి విసుగుకుంటా కాదు, బలవంతంగా కాదు. పాస్టర్ గారు ఎప్పుడు అడుగుతుంటారు కదా, ఆయన అడిగితే చెప్పాలనే దానికి ఉద్దేశంతో కాదు. ఓకే, ఎలాగ అంగీకరించాలంట? ఆసక్తితో వాక్యమును అంగీకరించాలి. ఎవరు వీళ్ళందరూ? బెరియా సంఘములో ఉన్నటువంటి 16వ వచనం చూస్తాం. ఓకే, మరి బెరియా అనే ప్రాంతంలో సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడి గురించి రాయబడుతున్న విషయాలు. సో కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగా ఉన్నవో లేవో అని ప్రతి దినమున లేఖనములు ఏం చేస్తున్నారు? పరిశోధించుచున్నారు. రెండు విషయాలు మనం నేర్చుకోవాలి ఈ బెరియా సంఘము గురించి. ఈ బెరియా సంఘము సంబంధించి రెండు విషయాలు. ఒకటేంటంటే వాక్యమును ఆసక్తితో అంగీకరించాలి, నెంబర్ 1. రెండోది ఏంటి? వాక్యము మనం అనుదినము ఏం చేయాలంట? పరిశోధించాలి. అంగీకరించుట, పరిశోధించుట, ఈ రెండు మాటలు ఓకే మనము లేక చేయకపోతే బైబిల్ చదివి వేస్ట్. అది ఈ రెండు పనులు చేయకపోతే ఎంత బైబిల్ చదివినా కూడా వృధా ఉండదు. ఏదో ఎవరో కొరకు అన్నట్టుగా చదివినట్టు ఉంటుంది, తర్వాత ఇంకా ఏదో ఎవరికో చెప్పాలన్నట్టు చదువుంటుంది తప్ప మనం అన్వయించుకోలేము. ఓకే, ఇది బెరియా సంఘంలో, బెరియన్ చర్చ్ లో ఉన్నటువంటి చక్కని అలవాటు. చెప్పిన రెండు మాటలు చెప్పారు. ఏమని చెప్పాను? వాక్యాన్ని ఆసక్తి అంగీకరించారు, నెంబర్ 1. రెండో మాట ఏం చేశారు? వాక్యాన్ని ఏం చేశారు? పరిశోధించారు. ఇప్పటికే చెప్పాను. నెంబర్ 1 వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించారు. నెంబర్ 2 అనుదినము దాన్ని పరిశోధించారు. దే సర్చ్డ్ ద బైబిల్, దే యాక్సెప్టెడ్ అండ్ దే సర్చ్డ్.
ఇది అనుదినం మనం చేయాల్సినటువంటి పని. క్రైస్తవుడిగా ఉండేవాడు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో తగ్గిపోకుండా ఈ విశ్లేషణలో, ఆత్మ విశ్లేషణలో నేను వాక్యాన్ని నేను అంగీకరిస్తున్నానా లేక తిరస్కరిస్తున్నానా? మనం కొన్నిసార్లు మనకున్న బలహీనత ఏంటంటే, పాస్టర్ గారు లేకపోతే వాక్యోపతి నన్నే చూసి తిడుతున్నాడు అనుకుంటారు. మనకేం పని చెప్పండి? బోధకులు వస్తారు, చెప్తారు, వాళ్ళకేం పని? తిట్టాలని పని కాదు కదా. మనం ఊరుకున్న దేవుడు తిట్టాడు, వేరే విషయం. ఓకే, సేవకుడు ఏమన్నా గద్దిస్తే దానికి లోబడితే మంచిది, లేకపోతే దేవుడు ఏకంగా ఆయన లెవెల్లో ఆయన ట్రీట్మెంట్ ఇస్తే మనం తట్టుకోలేం. అది సిక్నెస్సో లేకపోతే ఏమో యాక్సిడెంటో లేకపోతే ఇన్సిడెంటో ఏదో కావచ్చు, అది మనం తట్టుకోలేం. అందుకని సేవకుల మీద భారం ఉంది, సేవకుల మీద బాధ్యత ఉంది. ఏంటిది? వాక్యము చేత మరి దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలను గద్దించడము, లేకపోతే నడిపించడం, హెచ్చరించడం, ఇవన్నీ కూడా సేవకులుగా మేము చేయాలి. రైట్? కనుక దాని మీద మనము ఓకే, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నన్ను గద్దిస్తున్నాడు అని అర్థం చేసుకొని అంగీకరించాలి తప్ప ఇదేంటి నన్ను ఇలా అన్నాడు అని మట్టుకు ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఆత్మీయ పరిపక్వత లేని వారు అలా అనుకుంటారు. ఆత్మీయ పరిపక్వత ఉన్నవారు ఈ మాటలు డేవిడ్ రాయో లేకపోతే ఇంకెవరో విజయరాయో కాదు, ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగున గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సో బెరియా సంఘములో మనం నేర్చుకున్న 2 లక్షణాలు ఏంటిది? వాక్యాన్ని మనం ఆసక్తితో అంగీకరించడం, నెంబర్ 1. నెంబర్ 2, వాక్యాన్ని అనుదినము పరిశోధించడం. అందరూ చెప్పండి, పరిశోధించడం. మరోసారి చెప్పండి, పరిశోధించడం. వాక్యాన్ని ఏం చేయాలి? మనం చేయంగా ఏం చేస్తాం? చదవడానికే టైం ఉండదు మనకు. వాక్యాన్ని నేను పరిశోధన చేస్తాను, లేకపోతే ఇన్ని ప్రసంగాలు మీ దగ్గర చెప్పడం అంత సామాన్యమైన పని కాదు. పరిశోధన చేస్తా. 6:30 వరకు పరిశోధన చేస్తూ ఈ వాక్యం కొరకు సిద్ధపడుతూ నేను మరి పరిశోధన చేయాలి. పరిశోధన చేస్తేనే ఓకే మనము అనేకమైన మర్మాలు, లోతైన విషయాలు తెలుసుకుంటాం. ఎంత లోతుగా తవ్వితేనేగా అంత మరి గని మనకు బయటపడుతుంది. పైన తవ్వేవాడికి ఇసుక, రప్ప, చెత్త తప్ప ఏం దొరకదు. లోతుగా తవ్వేవాడికే వజ్రాలు దొరుకుతాయి, ముత్యాలు దొరుకుతాయి, ఇంకా విలువైనటువంటి లోహాలు దొరుకుతాయి, రత్నాలు దొరుకుతాయి. అలాగే బైబిల్ని కూడా పైన చదవడం, లోపలగా పరిశోధన చేయాలి. బెరియా సంఘం అనేది గురించి మనం బైబిల్లో ఇక్కడ రాయబడింది. ఆలోచించండి కదా, ఎన్నో సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలు ప్రకటన గ్రంథాలు ఉన్నాయి, కానీ ఎన్నో వేల సంఘాలు ఉన్నాయి అన్ని ఈ టైంలో, అపోస్తల గ్రంథం టైంలో. కానీ బెరియా సంఘం గురించి ఎందుకు రాశారంటే, 2 లక్షణాలు మనకు ఉండాలనే ఉద్దేశంతో పరిశుద్ధాత్ముడు ఈ యొక్క పరిశుద్ధాత్మల కార్యగ్రంథంలో ఆయన రాశాడు. సో చెప్పండి 2, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏంటి? నెంబర్ 1, ఏం చేశారు వాళ్ళు? ఆసక్తితో అంగీకరించారు. నెంబర్ 2, రెండోది పరిశోధి. ఎప్పుడు? అనుదినము ఉంది కదా అక్కడ. ఓకే, అనుదినము, ప్రతిదినము వారు ఏం చేశారంట? లేఖనములను పరిశోధించారు. రైట్, ఇది మనం చూడాల్సినటువంటి 2వ విషయం. ఇంకో మాట కూడా చూద్దాం. చూడండి, మనం ముందుకు వెళ్ళక ముందు యోబు గ్రంథంకి రండి. యోబు గ్రంథంలో 23వ అధ్యాయంలో అక్కడ యోబు ఒక చక్కని సలహా ఇస్తున్నాడు. యోబు గ్రంథంలో 23వ అధ్యాయంలో రండి. అక్కడ 12వ వచనం మనం కానీ చూసినట్లయితే, యోబు 23:12లో ఒక మాట ఏమన్నాడంటే, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను, జాతి వినండి, నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. అయితే రైట్, ఓకే. సో ఏమన్నాడు ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని. ప్రైజ్ ద లార్డ్. సో దేవుని యొక్క నోటి మాట మన అభిప్రాయం కంటే గొప్పవి. మన అభిప్రాయాలు దేవునికి అవసరం లే, అసలు అది డేంజరు. మన అభిప్రాయాలు చాలా ప్రమాదం. దేవుని వాక్యము అవసరమైంది. దేవుని వాక్యము అది మనకు కావాల్సింది. అందుకని ఇలా అనుకుంటున్నాను అని ఎప్పుడు అనుకోకూడదు. వాక్యం ఏమంటుంది అది చెప్పండి. మన అభిప్రాయాలు చల్లవు, మన అభిప్రాయాలు ప్రమాదకరం. దేవుని అభిప్రాయం, దేవుని వాక్యం ఏం చెప్తుంది అది. చాలామంది అలాగే అందుకని పప్పులో కాలేస్తుంటారు. వారి సొంత ఇలా అనుకుంటారు, 2+2 4, లేకపోతే 1+1 2, ఇలాగా క్యాల్కులేషన్స్ చేసుకొని ఇదైతే కరెక్ట్, అదైతే కరెక్ట్, ఇదైతే మంచిది, అదైతే మంచిది అనుకుంటుంటారు. అది అభిప్రాయం. కానీ యోబంతటి జ్ఞాని ఏమండి, మరి అబ్రహాము కంటే 150 సంవత్సరాలు పెద్దవాడైనప్పటికీ కూడా ఆయన ఆయన చెప్తున్న మాట, ఆయన పెదవుల ఆజ్ఞలు నేను విడిచి తిరిగా లేదు. తర్వాత రెండోది, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితి. సో అందుకనే మనం మన అభిప్రాయాలు తీసి ప్రక్కన పడేయాలి. మన అభిప్రాయాలు మనకే ప్రమాదం, మన అభిప్రాయాలు మనకే డేంజర్. ఈ సంవత్సరం అంతా కూడా మనం మన సొంత అభిప్రాయాలు చాలా తీసుకుని ఉంటాం కదా, మన సొంత నిర్ణయాలు చాలా తీసుకుని ఉంటాం కదా, సొంత ఆలోచనలు తీసుకుని ఉంటాం కదా. నన్ను పులిపెట్టి మొదలుకొని చివరిలో ఉన్న అక్కడ మరి యూత్ వరకు కూడా మన అభిప్రాయాలు చాలా తీసుకున్నాం.
తీసుకున్నావు, అందుకే వర్ధిల్లవు, అందుకే ఫలించవు, అందుకే అవి విడుదల ఇవ్వవు. అవి ఇంకా బంధకంలో ముంచేస్తాయి, ఇంకా మనల్ని చుట్టుకుంటాయి, పెనివేసేసుకొని మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంటాయి మన అభిప్రాయాలు. we sometimes become the victim of our own opinions. మన అభిప్రాయాలే మనల్ని బందీగా మారుస్తాయి. అందుకని జ్ఞాని అయినటువంటి వాడు యోబు ఏ బైబిలు ఏ సంఘము లేనటువంటి దినాల్లో ఉన్నవాడు ఆత్మపూర్ణుడై మాటలు చెప్తున్న మాటలు మనం వినగలగాలి. ఇది రెండో విషయం. సో నంబర్ 1, మనము ఆత్మ విశ్లేషణలో మొట్టమొదటిది ఏమని చెప్పానండి? ఆత్మీయ గర్వము ఇంకా ఉందేమో లేదో మనము ఒకవేళ ఈ సంవత్సరం ఎలా ఉన్నదో విశ్లేషించుకోవాలి. రెండోది వాక్యము కొరకైనటువంటి ఆకలి, ఆసక్తి. వాక్యం మీద మనకు ఆ యొక్క ఆసక్తి పెరిగిందా తరిగిందా, ఎక్కువైందా తగ్గిందా అనేటువంటిది మనము విశ్లేషించుకోవాలి. ఇది రెండవ మాట. మూడవ విషయం మనం చూసినట్లయితే, మనం విమర్శించుకోవాల్సినటువంటి మూడవ విషయము మనం కానీ గమనించినట్లయితే లూకాసు వార్తకి వెళ్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయానికి రండి దయచేసి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో స్వవిమర్శ చేసుకోవాల్సింది లేక మరి విశ్లేషణ, ఆత్మ విశ్లేషణ చేసుకోవాల్సిన మూడవ విషయం ఏంటంటే లూకాసు వార్త 18వ అధ్యాయంలో మొదటి వచనం, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఓకే, చాలు, అక్కడే ఉంది అద్భుతమైన మర్మం. ఏంటి మర్మం? 1వ వచనంలో విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ఈ సంవత్సరం మన ప్రార్థన జీవితం ఎలాగుంది? విశ్లేషణ. నా అంశం ఏంటి? ఆత్మీయ విశ్లేషణ, సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఈ సంవత్సరం 2020 మనం కానీ ఎగ్జామినేషన్ పెడితే మనం ఫెయిల్ అవుతాం, సంవత్సరం ఫెయిల్ అవుతాం. ఎందుకంటే ఈ సక్సెస్ అయింది ఏమీ లేదు. ఇక్కడ భయంకరంగా ప్రపంచం దెబ్బతింది, ఇంకా దెబ్బలోనే ఉంది, ఇంకా ఆ యొక్క కరోనా అనేది ఇంకా పోలే. కానీ ఇందులో దేవుడు మనల్ని ఈరోజు నిలబెట్టి ఈ విధంగా వాక్యాన్ని మనం వినగలిగి ఆయన రాజ్యం కొరకు ధ్యానం చేసుకోగలిగే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత ఉన్నతమైన విషయమో ఆలోచించగలగాలి. సో ఇందులో ఈ ఆత్మ విశ్లేషణలో మన ప్రార్థన జీవితం ఎలా జరిగింది ఈ సంవత్సరం? హలో బ్రదర్, సిస్టర్, ఎలా జరిగింది ప్రార్థన జీవితం ఈ సంవత్సరం? బాగా ప్రార్థించామా? బలంగా ప్రార్థన చేసామా? మరి మనం ఉపవాసాలు పాల్గొన్నామా? సంఘ కార్యక్రమాలను, సంఘ ప్రార్థనలకు వచ్చామా? సంఘ ప్రార్థనలో మనము చేయగలిపామా? సంఘ కూటాలు పెట్టారు, చూసామా? ఆన్లైన్లో మొదలుకొని గూగుల్ మీట్ వరకును, జూమ్ మొదలుకొని ఫేస్బుక్ వరకును, యూట్యూబ్ మొదలుకొని రికార్డింగ్స్ వరకు కూడా ఎంత ప్రయాసపడ్డాం మేము. మరి లాక్డౌన్ ప్రకటించిన నాటి నుండి వెరీ నెక్స్ట్ సండే నుంచే కదా మరి వీడియోలో మేము రికార్డ్ చేసి లైవ్ ఇచ్చి చాలా ఎంత మేము ఆ పని మీకు తెలియదు. కొన్నిసార్లు మాకు నిద్ర ఉండేది కాదు. తెల్లవారుజాము 6 గంటలకు పడుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆ టైంలో. ఎందుకంటే అప్పుడు రికార్డింగ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మీ ప్రార్థన, వాళ్ళ వాక్యం, వాళ్ళ బైబిల్ రీడింగ్, వీళ్ళ కమ్యూనియన్ ప్రేయర్ అంతా హడాబడి అవన్నీ పోగు చేసి పెట్టి ఎడిట్ చేసేసరికి అది 4-5 గంటలు పట్టేది. ఏది జస్ట్ అది అప్లోడ్ అవ్వడా. హలో ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో కనుక చాలా మనం కష్టపడ్డాం కదా, చాలా మరి ఆ టైంలో. అయితే ఏదేదైనా మరి మన మన ప్రార్థన జీవితం ఎలా జరిగింది? ప్రార్థన పాల్గొన్నాం. తెల్లవారుజాము 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. అరగంట సేపు ఏమో మరి రెగ్యులర్గా ఐటమ్స్ 22 ఐటమ్స్ పెట్టాను. అవి 150 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం. చాలు టాపిక్స్ ఈ పాతపడిపోయి అనడానికి వీలు లేదు. ఎందుకంటే జవాబు రావాలి. జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి, విసుగక్క. అదే మాట అక్కడ. ఈరోజు ఈ 150 రోజులు ప్రార్థన చేశారు, ఇంకా చాలే టాపిక్ మార్చండి అన్నాం అనేది చాలా పొరపాటు. అది దట్స్ వెరీ రాంగ్. టాపిక్ మారిస్తే మరి మనం కొన్నిసార్లు 99 మెట్టు దాకా ఎక్కి ఇంకా రాదులను దూకిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక్క మెట్టే అడ్డు. సో కనుక ఇసుగక ప్రార్థించాలి. సో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 5:30 వరకేమో ఎవరో కుటుంబం ప్రార్థన చేస్తుంది. 5:30 నుంచి 6 గంటలకేమో మనం మిగతా పర్సనల్ టాపిక్స్ టైంని బట్టి ప్రార్థన చేస్తున్నాం. సో ప్రార్థనలో మనము లేటెస్ట్గా టాపిక్స్ కూడా ప్రార్థన చేస్తున్నాం. అనుదినం పాల్గొంటే అర్థమవుతుంది, అందరికి తెలుస్తుంది కదా. అనుదినం పాల్గొన్నారా? అది నా ప్రశ్న. ఈ ఆత్మ విశ్లేషణలో గత సంవత్సరం 150 రోజులు ఎంతో జరిగిన ప్రార్థన. మనము ఎంతమంది పాల్గొన్నాము ప్రార్థనలో? ఇక్కడ రాబడిన మాట ఏమిటంటే
విసుగక విసుగక ఓకే, వారు విసుగక. ఇంకొక మాట ఉంది అక్కడ చూడండి, ఏముంది అక్కడ? విసుగు తర్వాత ఏముంది అక్కడ? అది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏంటంటే మాట, నిత్యము విసుగక ప్రార్థించాలి, తర్వాత నిత్యము ప్రార్థించాలి. బైబిల్ చెప్పేది ఇది. మరి మనం విసుక్కుంటున్నాం, నిత్యము కాకుండా నిత్యం చాలే ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలు ఎప్పుడు అదే ప్రార్థనలు అని అనుకుంటే ఎలాగా? దట్స్ నాట్ వాట్ ద బైబిల్ సేస్. ఇంకోటి, ఈ వాక్యం మీద నేను మాట్లాడతానని అనుకోలేదు. నా టాపిక్ వేరు. ఏంటి ఇది? నా టాపిక్ ఏంటన్నమాట, ప్రభు ఇచ్చిన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఏంటన్నమాట, విశ్లేషణ, ఆత్మ విశ్లేషణ. అది నా టాపిక్. అందులో ఈ పాయింట్ వస్తుంది నాకు తెలియదు. అందులో సిద్ధపాటులో రాసుకున్నాను తప్ప దాని మీద ధ్యానం చేసి వస్తుంది నాకు తెలియదు. దట్ ఈస్ హోలీ స్పిరిట్ టాకింగ్ టు అస్. ఈరోజు మనము అర్థం చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి అందరు, హల్లెలూయా. మనం ఇది అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? ఏమని అర్థం చేసుకోవాలి మనము? మన ప్రార్థన ఎలాగుంది, మన ప్రార్థన జీవితము ఎలాగుంది. ప్రార్థన చూడండి, యేసుప్రభువు వారు ఉపమానం చెప్తూ ఏమన్నారంటే, విసుగు ఉండాలని చెప్పి ఇది చెప్పాడు. ఏంటిది చూడండి ఒకసారి. దేవునికి ప్రార్థన చేయించుకున్న వల్లనే మనకు ఈ ఉపమానం చెప్పిన. ఏంటి ఉపమానం? దేవునికి భయపడకయు మనుషులకును లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా, ఇంకో మాట ఎలాగా చెప్పండి, ఎన్నిసార్లు? అది 150 సార్లా? అక్కడ జాతకం దాని లింక్ ఒకటి ఉంటుంది చూడండి. తరచుగా ఏం చేసిందంట, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చి. తరచుగా, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు కాదు, కానీ ఎప్పుడు దాకా అడుగుచూ వచ్చిందంట? నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను, కానీ అతడు కొంతకాలం ఒప్పుకోపోయాను. తర్వాత ఈ మాట వినండి, నేను దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి ఏంటంటే 4వ మాట చెప్పండి. అక్కడ ఉన్న మాటలు మనం చూస్తే ధ్యానం చేసి చాలా బాగుంటుంది. బైబిల్ చదవరు చాలామంది. ప్రార్థన మీద, వాక్యం మీద విమర్శలు చేసేటువంటి చాలామంది లోకలు ఉంటారు. వాళ్ళు ఎవరంటే బైబిలు చదవని వారు. ఏదో కీర్తనల గ్రంథం 23, 91 కీర్తన ఈ చదువుకుని వెళ్ళేవారు తప్ప నిజంగా బైబిల్ చదివేవారు ఏముంది అక్కడ? తర్వాత అక్కడ ఏముందంట, మాటికి వచ్చే గోజాడు. ఇంకొక 5వ మాట ఏంటది? గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను. అది యేసు ప్రభు చెప్పిన మాటలు. అవి నేను చెప్పిన కథ కాదు, ఇది ప్రభు చెప్పిన మాటలు. అలా ప్రార్థన చేయాలి. 5 మాటలు గుర్తున్నాయా? సరే, ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నించి ఇబ్బంది పెట్టిన కానీ గుర్తుంచుకోండి. ఓకే అండి, కనీసం ప్రాముఖ్యమైన మాటలని చెప్పండి. మాటికి గోజాడుచు తరచుగా, కదా ఇది ప్రార్థన. మాటికి గోజాడుచు. తర్వాత ఇంకో మాట ఏం చూసాం మనం? ఫస్ట్ మాట ఏంటది? విసుగక. 2వ మాట ఏంటి? దాని తర్వాత నిత్యము. ఇది ఈ 5 మాటలు గుర్తుంచుకోవాలి. విసుగక, నిత్యము, మాటికి, తరచుగా, తర్వాత. సో ఇది ప్రార్థన అంటే అది. యూ కెన్ నాట్ గివ్ అప్ ఆన్ ప్రేయర్. ప్రార్థనను వదిలేయడానికి వీలు లేదు. అంశం వచ్చేంత వరకు ప్రార్థన చేయడమే. హల్లెలూయా. అది దేవుడు మనం అడుగుతున్నవి చాలే, 100 సార్లు అడిగాం కదా, దేవుడు చూసుకుంటా అనడానికి అది కాదు. ఫైల్ అక్కడికి వెళ్ళిపోయింది, దేవుడు అది కాదే. అది ప్రభుత్వ రంగంలో జరిగే ఫైలు సిస్టమ్. హెవెన్స్ కోర్ట్లో, పరలోకం అనే రాజదర్బాలు జరిగే సిస్టమ్ ఏంటంటే తరచుగా అడుగుతూ, విసుగక అడుగుతూనే ఉండాలి. హల్లెలూయా చెప్పండి అందరు, హల్లెలూయా. సో మన ప్రార్థన జరిగిందా ఈ సంవత్సరం? ఆత్మ విశ్లేషణలో దేవుడు ఏమన్నాడంటే, ఈ 2020లో మీ ప్రేయర్ లైఫ్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను చూసుకున్నాను, నా ప్రార్థన లైఫ్ నాకు నచ్చలే. నిజంగా చెప్తున్నా. నేను ప్రార్థన చేసుకుంటాను, మోకరిస్తాను, ప్రార్థన చేసుకుంటాను, నాకు నచ్చలేదంటే సరిపోలే. నా ఉద్దేశం నచ్చలేదంటే నాకు సరిపోలే. నేను ఇప్పటికీ అనుకుంటాను, నిజంగా నా ప్రార్థన కానీ ఇంకా చక్కగా, ఘాటుగా, ఇంకా లోతుగా, బలంగా ఉండుంటే అసలు నిర్మాణం ఈ సంవత్సరం స్టార్ట్ చేయాలని అనుకున్నాను. అంటే నా ప్రార్థన తక్కువగా నిర్మాణం స్టార్ట్ అవ్వలేదా అని అనుమానం నాకు వచ్చింది ఇప్పుడు. విచ్ ఐ ఓపెన్లీ వుడ్ లైక్ టు మేబీ షేర్. అంటే నిజమేమో నా ప్రార్థన సరిపోలేదు. అంటే మనందరం ప్రార్థన చేస్తే వేరే విషయం, కానీ సేవకుడిగా, ఓకే, మరి కాపరిగా, మరి దర్శకుడిగా, కవనెంట్ సంఘం దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి దర్శనాన్ని పొందుకున్న సేవకుడికి, దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను, కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాను, కానీ సరిపోవట్లేదు. అది నాకు అనిపించింది, సరిపోవట్లేదు. హీరో హోండా
ఎంత సీసీ అండి? 150, 125 సీసీయా? ఓకే, ఎంత? 125 సీసీ హీరో హోండా స్ప్లెండర్ 125 సీసీ. 125 సీసీ ఒక 2000 సీసీ బరువున్న లారీని లాగగలదా? టైర్ ఎరిగిపోయి ఏంటి, ఏ తాడైతే తాడు, ఏ కుక్కానికి కట్టేమో ఆ కుక్కమని ఊడిపోద్ది, కానీ 2000 సీసీ లారీని మట్టుకు లాగలేదు. మన ప్రార్థన కూడా అదే. మన ముందు 2000 సీసీ వంటి సమస్యలు ఉన్నాయి, మన వాడి ఇంజన్ ఏమో 150 సీసీ. ఎలా పనికి వస్తుంది? ఎలా సరిపోతుంది? సరిపోతుంది. ఇట్స్ నాట్ పాసిబుల్. అలాగే సింపుల్ చెప్తాం, జనరేటర్ ఉంది. ఎంతమంది జనరేటర్? 3 kV జనరేటరు కనుక ఇదని సరిపోతున్నాయి. దీన్ని తీసుకో, ఏసీ పెట్టేసి ఒక్క ఏసీ పెట్టినా ఆ జనరేటరు సరిపోదు, పనిచేయదు. ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి మన లైఫ్లో, కానీ మన ప్రార్థన సరిపోవట్లేదు. లాగలేకపోతుంది సమస్యల్ని, అద్దరికి దాటించలేకపోతుంది మన ప్రార్థన. అందుకని ఆత్మ విశ్లేషణలో ఈ సంవత్సరము మన ప్రార్థన ఎలాగుండినది, మన ప్రార్థన ఎలా చేసాం, మన ప్రార్థన జీవితంలో ఎలా గడిపాం, ప్రార్థన ఎంత ఆసక్తి చూపించాం, ప్రార్థన అంటే ఎంతవరకు పరిగెత్తుకొని వచ్చాం, ప్రార్థన మీద ఎంత ఆధారపడ్డాం, ప్రార్థన మీద ఎంతగా మనము ఆనుకున్నాం అనేది ఆత్మ విశ్లేషణ మనం చేసుకోవాలని ప్రభు పేటని మనం చేసుకుంటూ ఉన్నాను. అందరూ చెప్పండి. నాలుగో విషయం, ఇప్పుడు నాకు 3 విషయాలు చెప్పాను. ఆత్మ విశ్లేషణలో ఆత్మీయ గర్వము గురించి, అహంకారం గురించి మనం చూసుకోవాలి. ఈ సంవత్సరం ఎలా గర్వపడ్డామేమో. నెంబర్ 2, ఆత్మీయ వాక్యం మీద ఆకలి గురించి విశ్లేషణ చేసుకోవాలి. వాక్యం ఇష్టపడ్డామా, సనుక్కున్నామా, ఇసుక్కున్నామా. నెంబర్ 3, మనము మరి ప్రార్థన జీవితం ఎలాగుంది అనేది కూడా ఆత్మ విశ్లేషణ చేసుకోవాలి. తగ్గిందా పెరిగిందా? పెరిగిందా? స్థలం కొన్నప్పుడు ప్రార్థన పెరిగింది, ఆఫీసులో కానీ ఇంట్లో పెరిగింది. కాకపోతే సరిపోవట్లేదు. అందుకని ఈరోజు మనందరం కూడా విశ్లేషణ చేసుకోవచ్చు. 4వ విషయం మనం గమనించినట్లయితే సామెతలు 21వ సామెతకు రండి. 21వ సామెతలో ఎవరిని దయచేసి చదవండి అమ్మా. 17వ వచనం చదవండి ఎవరైనా. 21వ సామెత 17వ వచనం దయచేసి చదువుతారా? ఒకటవ సామెత 17వ వచనం. ఓకే. సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును. హలో, సుఖభోగములయందు వాంఛ కలిగిన వానికి లేమి కలుగుతుంది. డబ్బు ఉండొచ్చు, డబ్బు ఉంటేనే సుఖభోగం వస్తుంది, అంతే కదా. డబ్బుంటే ఎక్కువ కొందాం, ఎక్కువ బంగారం కొందాం, లేదా ఎక్కువ లోకస్ తాగుదాం, తిందాం అనుకుంటే డబ్బు ఉంటేనే కదా. కానీ విచిత్రం ఏంటంటే ఇలాగా సుఖభోగములు ఉన్న వాడికంటే ఏం కలుగుతుందంటే లేమి కలుగుతుందంట. అంత డబ్బుతో సుఖం అనుభవించుకున్న వాడికి చివరి దిక్కు గతి ఏంటంటే లేమి. అందుకని మనము ఈరోజు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మ విశ్లేషణలో మనం చేయవలసిన 4వ పని ఏమిటంటే సుఖభోగాన్ని పెంచుకున్నామా, ఆత్మీయతను పెంచుకున్నామా? ఈ లోకములో ఉన్న వాటిని ఆనందించడానికి టైం కేటాయించామా, లేక ఆత్మీయ కార్యములు ఆనందించడానికి టైము కేటాయించామా? ఉదాహరణ చెప్తా. ఆదివారం ఎవరో పెళ్ళి, అంతేకాకుండా మన దగ్గర వాళ్ళు బంధువులు కావచ్చు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఆదివారం పెళ్లి పడింది, ఏం చేస్తాం? మన బంధువులు కదా, దగ్గర వాళ్ళు కదా, వెళ్ళకపోతే బాధపడతారు కదా అని చెప్పి ఆదివారాన్ని డుమ్మ కొట్టైనా సరే మనం పెళ్ళికి వెళ్తాం. అదేంటిది? భోగం. అది భోగం. ఇంకొందరు ఉంటారు, ఈరోజు బాగుంది, వాతావరణం చాలా బాగుంది కదా, బీచ్కి వెళ్దాం అని అంటే ఆరాధనని దుమ్మ కొట్టి బీచ్కో లేకపోతే ఇంకెక్కడికో ప్రయాణంకో పెట్టుకోవడం, అది కూడా సుఖ భోగం. అటువంటి వారికి ఏం కలుగుతుందంటే చివరిలో ఉన్నమాట ఏం కలుగుతుందంటే చివరిలో లేమి కలుగుతుంది. ఈరోజు ఈ వారంలో, ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఆత్మ విశ్లేషణ చేసుకున్న మనము సుఖభోగములకు ఎంత టైం కేటాయించాం, దేవునికి ఎంత టైం కేటాయించాం, ప్రార్థన కూటాలకు ఎంత టైం కేటాయించాం. మన ఆత్మీయులం, మన లోకస్తులం కాదు. థింక్ స్పిరిచువల్ బికాజ్ యు ఆర్ స్పిరిచువల్. మన అందరూ ఆత్మీయులం కనుక మనం ఆత్మీయులంగా ఆలోచించాలి, లోకస్థలంగా కాదు. లోకస్థలంగా ఆలోచించడానికి ఇది సమయం కాదు, అయిపోయింది, టైం అయిపోయింది. ఎప్పుడైనా సరే ఎనీథింగ్ ప్రభు రావచ్చును. మనందరం ఎత్తపడాలనేదే మన దేవుని చిత్తం, మనందరి ఉద్దేశం. నేను సిద్ధపడుతున్నా, మనము కలిసి సిద్ధపడుతున్నాం, ఒకరు ప్రోత్సహించుకొని సిద్ధపడుతున్నాం. ఎవరు సిద్ధపాటు వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ప్రభు వచ్చేస్తాడు,
మనం ఎత్తబడాలి అనేది. మన ఆ యొక్క ఘట్టములో అంత దగ్గరగా మనం ఉన్నప్పుడు మనము సమయం దేనికి ఎక్కువ ఇస్తున్నాం? ఆత్మీయ కార్యక్రమాలకు ఇస్తున్నామా, లోక కార్యక్రమాలకు ఇస్తున్నామా? ఇది మనం విశ్లేషించుకోవాల్సినటువంటి విషయం. 1 తిమోతి రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఒక మాట పౌలు అక్కడ తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయం మొదటి తిమోతి 5వ అధ్యాయంలో 6వ వచనం, సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై. ఇంకా చాలా కాటుగా చెప్పేశాడు. ఏమన్నాడండి? సుఖభోగములయందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై యుడును. సుఖభోగాలు, ఆహాహా, ఓహో, ఓ ప్రాణమా దినము తాగము సుఖించుము అనుకునేవాడు ఎలాంటోడు సమానమంట? చచ్చినోడు సమానం. జీవించుచున్నావని పేరు మట్టుకే నీకు ఉన్నది, కానీ నువ్వు ఎవడివి? మృతుడవే. హల్లెలూయా. ఈరోజు మన ఈ సంవత్సరం అంత టైం ఎవరికి ఎక్కువ ఇచ్చాం? దేవునికి ఇచ్చామా, లోకానికి ఇచ్చామా? లోక కార్యక్రమాలకు ఇచ్చామా, దేవుని సన్నిధికి ఇచ్చామా? దేవునితో మన సహవాసం పెంచుకోవడానికి ఇచ్చామా, లేకపోతే లోకములో మనము ఆలోచించండి. వ్యక్తిగతంగా మనం దేవుని దగ్గర మోకరించిన సమయం ఎంత? ఫోన్ ముందు గడిపిన సమయం ఎంత? బైబిల్ చదివిన సమయం ఎంత? వాట్సాప్ చదివిన సమయం ఎంత? ఆలోచించండి ఒకసారి. భయంకరంగా విఫలం అవుతాం మనందరం, భయంకరంగా. నేను చెప్పాను కదా, ఒకసారి సాక్ష్యం చెప్పి కొద్ది నెలల క్రితం. ఒకరోజు నేను వాట్సాప్ చూసుకుని అలా వెళ్ళిపోయింది. 1 గంట 20 నిమిషాలు అయిపోయింది, జస్ట్ బై వాచింగ్ మై మెసేజెస్ ఆన్ వాట్సాప్. ఒకప్పుడు నేను ఫోన్ను ఈ యూట్యూబ్లో మెసేజెస్ టీడీ జేక్స్ గారో లేకపోతే కొంత సేవకులు నాకు ఇష్టమైన వాళ్ళు వాక్యాలు పెట్టుకుని వినేటువంటి సమయము ఏమిటి, వాట్సాప్కి 1 గంటన్నర అయిపోతుంది, గంట దాటిపోతుంది. ఎంత విలువైన టైం! దేనికి మనం టైం ఎక్కువ ఇస్తున్నాం? అదే వాక్యం చదవడానికి, వాక్యం చదివి ఎంత టైం ఇస్తున్నాం? ఎంతసేపు చదువుతున్నాం వాక్యాన్ని మనం? అదే వాక్యం వినడానికి ఎంతసేపు వినగలుగుతున్నాం వాక్యాన్ని మనం? వాక్యానికి టైం ఏమైనా ఉంటుందా? ఇంత టైం సరిపోద్ది అని మనం అనుకోగలమా? దేవుడు కూడా ఇంతే దీవిస్తాను నేను అంటే అది సరిపోతుందా మనకు? కాబే పట్టజాలనంతా కావాలిగా మనకు. దీవెనేమో పట్టజాలనంతా కావాలి, వాక్యమే మరి లిమిట్. వాక్యానికి తప్పు. ఆత్మీయంగా మనం అలా ఉండకూడదు. ఇది ఆత్మీయ విశ్లేషణలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో విషయం అండి. ఇది 4వ విషయం ఏమని చెప్పాను? ఏది మనం విశ్లేషించుకోవాలి? లోకానికి టైం ఎక్కువ ఇచ్చామా, దేవునికి టైము ఎక్కువ ఇచ్చామా? లోకంలో ఎక్కువసేపు గడిపామా, లేక సంఘములో మరియు దేవునిలో ఎక్కువసేపు గడిపామా అనేది మనం విశ్లేషించుకోవాలి. ఆత్మ విశ్లేషణలో 5వ విషయం, అక్కడే తిమోతి రాసిన పత్రికలో ఉండండి, 4వ అధ్యాయానికి రండి. 1 తిమోతి 4వ అధ్యాయంలో 1-2 వచనాలు చూసినట్లయితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారుల వలెను మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గల వారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచూ ఉందురు. రైట్. ఇక చాలా సారాంశం ఉంది ఇందులో. మనం చూడవలసిన ఒకటి ఏంటంటే, దాని అంతటి ఒక మూల అంశం చెప్తాను. ఈ 5వ పాయింట్ ఏంటంటే, ఆత్మ విశ్లేషణలో చాలామంది ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే భ్రష్టుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ భ్రష్టులు ఎలాగుంటారో అక్కడ వివరించాడు. వారు ఏం చేస్తారో కూడా క్లుప్తంగా అక్కడ మెన్షన్ చేశాడు పౌలు తిమోతికి. భ్రష్టుడు అనేవాడు, wretched పీపుల్ ఎలాగుంటారో ఏమవుతుందో అక్కడ చెప్పాడు. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, భ్రష్టులకు ఒకటి ఉండదు. అదేంటంటే నేర ఆరోపణ ఉండదు. మేము తప్పు చేస్తున్నాం అనే ఫీలింగ్ వాళ్ళకి ఉండదు. ఆత్మ విశ్లేషణలో ఈ సంవత్సరం మన ఫీలింగ్ అలా ఎప్పుడైనా వచ్చిందా? ఈ గత సంవత్సరం అంతా కూడా నేను తప్పు చేయలేదు, నేను చేసేది కరెక్టే అని ఆత్మ నీలో నిన్ను ఒప్పించుచు నువ్వు చేసింది కరెక్ట్ కాదని చెబుతున్నా సరే, అబ్బే నేను చేసింది కరెక్టే అని నీ అంతరాత్మలో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అంతరాత్మ చెబుతుంటే కూడా దాన్ని తొక్కేసేసి లేదు నేనేం తప్పు చేయలే, నేను తప్పు చేయను అని అనుకొని నువ్వు జీవించావా? అలా ఎన్నిసార్లు జీవించావు అనేది పౌలు అక్కడ మెన్షన్ చేయాలి. పౌలు దాన్ని అక్కడ మనకు రాస్తూ ఉన్నాడు. సో కనుక మనలో
మనం చేసుకోవాల్సిన ఆత్మ విశ్లేషణ ఏమిటంటే, నేరము చేసినటువంటి మనస్సాక్షి కొన్నిసార్లు మనల్ని గద్దిస్తూ గుండెను బాదుతూ ఉంటుంది. అది కోల్పోయావా? అది కోల్పోయావా? ఏం పర్లే, నేను ఇలా చేశానా, ఏం పర్లే, నేను అలా మాట్లాడి ఏం పర్లే అనే ఫీలింగ్లోకి వచ్చేసావా? అంటే పాపాన్ని అనుమతించే స్థితిలోకి వెళ్ళిపోయావా? అది ఆత్మవిశ్లేషణ. మనసు గద్దిస్తుంది. నో, అది దురలవాటే కావచ్చు, చిన్న అలవాటే కావచ్చు, పెద్ద అలవాటే కావచ్చు, భ్రష్ట అలవాటే కావచ్చు, పాపపు అలవాటే కావచ్చు. కానీ మనసులో పరిశుద్ధాత్మను అనుభవం ఉన్న వాళ్ళు మనందరం, అంటే భాషలో మాట్లాడకపోయినా దత్తపుత్రాత్మక పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం కనుక దత్తపుత్రాత్మక పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని పాపంను గూర్చి, నీతిని గూర్చి, తర్వాత తీర్పుని గూర్చి ఒప్పింపు చేస్తాడు. ఒప్పింపు చేస్తున్నప్పుడు మనము నో 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 ఐఎమ్ సారీ, నేను ఒప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు అనేటువంటి మనసులో మనం పడ్డామా, అనే స్థితిలో మనం పడ్డామా? అంటే మన అంతరాత్మ ద్వారా పరిశుద్ధాత్మ మనం గద్దిస్తుంటే ఆ గద్దింపును మనం నెట్టేస్తున్నామా? అది విశ్లేషించు. ఎన్నిసార్లు నెట్టేసాం? ఎన్నిసార్లు నీ మనస్సాక్షి విరుద్ధంగా ఈ సంవత్సరం మనం పనులు చేశాం? ఎన్నిసార్లు మనస్సాక్షి విరుద్ధంగా ఎల్లగొండ చోట్లకు వెళ్ళాం, చెప్పకుండా మాటలు చెప్పాం, చేయకూడని పనులు చేశాం, మనస్సాక్షి గద్దిస్తున్నా సరే ఎన్నిసార్లు చేసాం? విశ్లేషణ చేసుకోండి. ఇది సిద్ధపాటు, ఒక విధంగా ఆత్మీయ సిద్ధపాటు కూడికలు. తర్వాత ఎందుకు వచ్చే సంవత్సరం కొరకు, అంతేకాకుండా ఓకే ఇది సంవత్సరాంతర ఉపవాస కూడికలు. బట్ దాని అంశం ఉద్దేశం ఏంటంటే టు ప్రిపేర్ అస్ ఫర్ న్యూ ఇయర్ యాజ్ న్యూ పీపుల్. కొత్త సంవత్సరము కొత్త వారిగా మనం వెళ్ళడానికి ఈ సిద్ధపాటు. మనసు గద్దించింది, అయినా నువ్వు చేసేవు కదా, అయినా పలికేవు కదా, అయినా అలా బ్రతికేవు కదా. మనసు గద్దించింది, అయినా సరే దాన్ని గద్దింపును నువ్వు తిరస్కరించి తొక్కేసేసి నాకేం పర్వాలేదు, నేను చేసేది కరెక్ట్ అనుకోని ఎన్నిసార్లు చేసావు ఒక్కసారి ఆలోచించుకో. నేను ఆలోచించుకుంటుంటే నేను కూడా అలాగా నా అంతరాత్మను తొక్కేసి నేను చేసినటువంటి కొన్ని పనులు నాకు జ్ఞాపకం వస్తాయి. ఈవెన్ నౌ స్టాండ్ నౌ కొన్ని పనులు చేసే నాకు జ్ఞాపకం వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనిషికి జాతి వినాలి, ఎప్పుడైతే తన అంతరాత్మ తను గద్దించడం మానేస్తుందో అదే భ్రష్టత్వం. ఇంకా విషయం చెప్తా, తన అంతరాత్మ తనను గద్దించనివ్వకుండా ఆపేవాడు చేసే తప్పు ఈ భూలోకములో ఉన్న పాపాల కంటే అది పెద్ద పాపం. ఏంటి తెలుసా? అదే పరిశుద్ధాత్మ దూషణ, బ్లాస్ఫమీ అగైన్స్ హోలీ స్పిరిట్. యేసు ఏమన్నాడు తెలుసండి? ఆ దూషణకు భూలోకమందు కానీ ఇంకా పరలోకమందు కానీ అటువంటి వాడికి క్షమాపణ ఉండదు. ఎందుకు? మనస్సాక్షిని చంపుకొని నేను చేసేదే కరెక్ట్ అనుకుంటున్నాడు. దట్ ఈస్ బ్లాస్ఫమీ అగైన్స్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ప్రేరేపణను తిరస్కరించి పరిశుద్ధాత్మ దేవుడు చేయవద్దు అన్న మాన్ని చేస్తూ చేయవని చెప్పిన చేయకుండా ఉండేవాడే ఎవరు? పరిశుద్ధాత్మ దూషకుడు. అటువంటి వాడికి భూమి అందును పరలోకమందు క్షమాపణ లేదంట. అందుకని మనం జాగ్రత్త పడాలి. అటువంటి పరిస్థితి ఒకవేళ నువ్వు చేసుంటే, అటువంటి మరి తప్పులు చేసుంటే ఒప్పుకోవచ్చు, టైం ఉండగా, ఈ కృపాకాలం ఉండగా. కృపకు మూలం మాకు ఆత్మ ఉన్నాడు కనుక ఒప్పుకొని దేవుని తప్పు చేశా. అలాగా నాకు ఆ టైంలో నేను మొండిగా వెళ్ళిపోయా, ఎవడు మాట వినలేదు, ఎవరు నా చెప్పినా కూడా నేను మొండిగా వెళ్ళిపోయాను, పప్పులో కాలు వేసాను, చాలా నష్టపోయాను, తప్పు అయిపోయింది అని ఒప్పుకుంటే, కప్పుకోకుండా ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నెమ్మదిస్తాడు నీకు, పరిశుద్ధాత్మ సమాధానం ఇస్తాడు, పరిశుద్ధాత్మ నీకు ప్రశాంతత ఇస్తాడు. ఈరోజు నీ మనసులో, ఈరోజు ఇక కూర్చున్నావు లేక వింటున్నావు, నీ మనసులో నెమ్మది ఉందా? నీ మనసులో పీస్ ఉందా? నీ హృదయంలో శాంతి ఉందా? నీ జీవితంలో ఏంటి మరి చక్కని నిమ్మలత్వం ఉన్నదా? లేకపోతే ఏదో చింత, ఏదో దిగులు, ఏదో రభస, ఏదో గోల, ఏదో వేదన, ఏదో ఆందోళన ఇంకా ఉందా? అంటే ఎక్కడో నువ్వు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణని మనస్సాక్షి ద్వారా గద్దిస్తుంటే దాన్ని నొక్కేస్తున్నావు. అందుకని అది వచ్చింది. అలాగే ఈ సంవత్సరం ఎన్ని చేసి ఉంటావో దేవుడు లెక్క పెట్టాడు, కానీ ఒప్పుకుంటే కరిగేస్తాడు, ఒప్పుకోకపోతే లెక్క మీద లెక్క తేలుస్తాడు తీర్పు ఇవ్వడానికి. అందుకని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇది దేవుడు కోరుతున్నటువంటి, రండి నాతో సమాధాన పడండి. దేవుడు అంటున్నాడు, నాతో సమాధాన పడండి. అన్నీ నీకు తెలుసు అనుకోవద్దు, అన్నీ నీకు వచ్చిన అనుకోవద్దు, అన్నీ నీకు ఉన్నాయని అనుకోవద్దు, అంత నీకు ఓకే అనుకోవద్దు. తగ్గించుకో, విశ్లేషణ చేసుకో. లేకపోతే ప్రమాదం ఏంటి? నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చి అనుకుంటే మనం ఒప్పుకోలేము. అదే పరిశుద్ధాత్మకు దూషణగా మారి మనల్ని దేవుని నుంచి దూరపరుస్తుంది. ఇది 5వ విషయం. 6వ విషయం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఈ యొక్క మరి ఆత్మ విశ్లేషణ ప్రక్రియలో మనం చూడవలసిన
విశ్లేషణ ఆరోది ఏమిటంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలు చదువుతున్నాను. అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అదేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జానత్తము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరి యొడ్డనని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారిలో మీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధ అనుసరించి వారును నీలో ఉన్నారు. కావున మారుమనసు పొందుము, లేని ఎడల నేను యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. ప్రైజ్ ద లార్డ్. దీని సారాంశం అంతా కూడా ఒకటే. అక్కడ చాలా ఉంది కానీ ఇవన్నీ మనం ధ్యానం చేశాను ఈ సంవత్సరం. ప్రకటన గ్రంథ ధ్యానాలు యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. అందులో మన వచ్చి ధ్యానం చేసుకుని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, విశ్వాసులలో అంటే దాని సారాంశం చెప్తున్నా, జాగ్రత్త వినండి. చదివినప్పుడు అర్థం రాదు, దాని సారాంశం వింటే మీకు క్లియర్గా ఉంటుంది. విశ్వాసులలో పాపాన్ని అనుమతించడం, విశ్వాసులలో పాపాన్ని టాలరేట్ చేయడం, అది ఆ మాటలు అక్కడ సందర్భం యొక్క సారాంశం. అది మనము ఈ యొక్క ఆత్మ విశ్లేషణలో మనం ఆలోచించవలసిన ఏంటంటే, పాపాన్ని ఎక్కడైనా మనము అనుమతించామా? అది ఇంకా కీలకంగా కట్ చేయాలంటే, పాపాన్ని ఈ సంవత్సరం మనం ఎక్కడైనా అనుమతించామా? ముఖ్యంగా ఆయన రాస్తున్న సంఘాలకి, అంటే ఎవరు? వాళ్ళందరూ విశ్వాసులు. అంటే విశ్వాసుల్లో కూడా పాపం ఉందా? ఉంది. విశ్వాసులు పాపం చేస్తారా? మనుషులేగా వాళ్ళు కూడా. దావీదు విశ్వాసి కాదా? పాపం చేశాడు కానీ ఒప్పుకున్నాడు, బయటపడ్డాడు. అదే పేతురు విశ్వాసి కాదా? అపోస్తులుడు, ఆయన పాపం చేశాడు, బొంకాడు, ఒప్పుకున్నాడు, తర్వాత సమాధాన పడ్డాడు. పాపం చేసి గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టాలి తప్ప పాపమును అనుమతించకూడదు. అది ఇఫ్ ఇట్ ఈస్ ఎ సిన్, కాల్ సిన్ ఎ సిన్, కాల్ స్పేడ్ ఎ స్పేడ్ అంటారు కదా. కుక్కని కుక్కని పిలవాలి, కాకిని కాకిని పిలవాలి. 2+2 4 అనాలి తప్ప 5 అనకూడదు. కాకిని చూసి పౌరం అనకూడదు, కుక్కను చూసి నక్క అనకూడదు. యు మస్ట్ కాల్ స్పేడ్ ఎ స్పేడ్. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? పాపానికి మనం రంగులు పూసి మన పరిస్థితి ఇలా కనుక పాపం చేయడం కరెక్టేనా అని అనుకుంటున్నాం మనం. ఒక ఆయన అన్నాడు, నా జీవితంలో చాలా బాధ ఉందండి, ఎవరు చెప్పుకోను, అందుకని నేను మందు కొడతాను అన్నాడు. అది కరెక్టా? జీవితంలో బాధ ఉంది కనుక మందు కొట్టమని బైబిల్ ఎక్కడ ఉందా? కదా. అంటే మనం ఏం చేయాలి? పాపానికి అనుమతి తెచ్చుకుంటున్నాం, అనుమతి కల్పించుకుంటున్నాం మనంతటా మనం. అందుమూలన అతను పాపిగానే ఉండిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, సంఘములో కానీ సంఘస్థుల్లో కానీ పాపాన్ని టాలరేట్ చేయకూడదు. ఎస్, అటువంటి చర్చి సభ్యత్వం తక్కువ ఉండొచ్చు, నో ప్రాబ్లం. అటువంటి సంఘము తక్కువ ఉండొచ్చు, అది సమస్య కాదు. ఎందుకంటే మేము సేవకుల మీద దేవుని లెక్క చెప్పు, ఏమయ్యా డేవిడ్ నీకు తెలుసు కదా పలానా తప్పు చేస్తున్నాడు ఆయనని, ఎందుకు గద్దించలేదు? నీకు తెలియదంటే వదిలేస్తా, నీకు తెలుసు కదా ఆయన ఎందుకు గద్దించి? దేవుడు నన్ను అడుగుతాడు, లెక్కరే నన్ను అడుగుతాడనే భయం కంటే తప్పు చేసే వ్యక్తిని గద్దించకపోతే నరకానికి వెళ్ళిపోతాడనే భయం ఎక్కువ ఉండాలి. ఒక మాట అర్థమైంది మీకు? నా మాట అర్థమైంది, మళ్ళీ చెప్తాను. దేవుడు నన్ను లెక్క అడుగుతాడనే భయం కంటే ముందుగా ఏ భయం ఉండాలి? నాకు భయం కంటే ముందు బాధ ఉండాలి. అయ్యో ఈ బాబు తప్పు చేశాడు, ఈ బాబుని గద్దించకపోతే, సరి చేయకపోతే బాబు నరకానికి వెళ్ళిపోతాడు అనేటువంటి బాధ ఉండాలి. కానీ అది లేదు మనకు. ఈ టాలరేట్, అంతేలే పాపం పోనీలే, ఒకసారికి ఏముందిలే అని మనం టాలరేట్ చేస్తున్నాం. దేవునితో ఆటలాడడానికి వీలు కాదు. మోసపోకుడి, దేవుడు విక్రించబడడు. యు కెనాట్ ప్లే విత్ గాడ్ అండ్ హిస్ హోలీనెస్. ఈ గత సంవత్సరంలో మనము ఆ విధంగా మన సహోదరులు, మన చర్చ్ మెంబర్సు, మన చర్చి బిలీవర్సు తప్పులు చేస్తున్నారని తెలిసి వదిలేసావు నువ్వు? తెలిసి ఏం చేయలేకపోయా. మనకెందుకండి, దేవుడు చూసుకుంటాడని అదొక షాక్ మనకు ఉంది. కానీ నీ సహోదరుడు గుంట్లో పడితే నువ్వు పోయి దాన్ని ఏది సబాతు దినమైనా సరే నువ్వు దాన్ని గోతులో ఉన్నవాడిని లేవనెత్తవా అని ప్రభు అడగలేదా? మరి నీ సహోదరు నిన్ను వల్లే ప్రేమించినప్పుడు నీ సహోదరు తప్పు చేస్తుంది, నువ్వు తప్పు చేస్తున్నట్టుగా భావించలేవా? ఆ బాధ మనకు లేదే. భయం ఒకటే ఉంది, బాధ లేదు. దేవుడు ఇవన్నీ అడుగుతాడు. అందుకని ఈరోజు ఈ సంవత్సరం, ప్రభువా నా పలానా సహోదరుడు పలానా సహోదరి తప్పు చేశాడు, తప్పు చేసింది, నేను పట్టించుకోలేదు, నాకు ఎందుకు నన్ను వదిలించు, నన్ను క్షమించు. దేవుడు ఒకే ప్రశ్న అడుగుతాడు సహోదరులకి, ఏమంటారు తెలుసా? కయీన్, వేర్ ఈజ్ యువర్ బ్రదర్? కయ్యేను, నీ సహోదరుడు ఎక్కడా? అది
అది కయ్యేనికి వేసిన ప్రశ్న కాదు. కయ్యేను వంటి బుద్ధి, కయ్యేను వంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తించే ప్రశ్న. ఆనాడు వదిలిన ఆ యొక్క ప్రశ్న బాణం ఈ రోజు వరకు బాణం ఎగురుతూనే ఉంది, అందరికీ తాకుతూనే ఉంది. అందుకని ఈరోజు మనము ఆత్మ విశ్లేషణలో నేను చెప్పవలసిన వారు చెప్పలేకపోయినేమో, గద్దించవలసిన గద్దించలేకపోయినేమో, గద్దిస్తే వాళ్ళు మనం బాధ పెట్టుకుంటారు. ఆత్మీయులు ప్రేమిస్తారు, కానీ లోకస్తులు బాధ పెట్టుకొని వదిలేస్తారు. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వదిలేశారంటే, పాస్టర్ గారు ఈ మాట అన్నారు కనుక చర్చి మానేశారంటే వాళ్ళు ఆత్మీయులు కాదని అర్థం. సూటిగా చెప్తున్నాను, లైవ్గా చెప్తున్నాను ఈ మాట. పాస్టర్ గారు గద్దించినప్పుడు ఎవరైనా బాధ పెట్టుకొని నా మేలుకేలే అని చెప్పి బాగు చేసుకుంటే పర్వాలేదు, కానీ బాధ పెట్టుకొని మానేశారనుకోండి, అది వారి ఆత్మీయత అంతా ఏంటో అక్కడే తేలిపోయారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 120 మంది ఏసే వెనకాల ఉన్నారు. ఎవడైనా నన్ను వెంబడించుకుని తల్లిని తండ్రిని అమ్మ అక్క చెల్లందరినీ విడిచిపెట్టి విసర్జించి తన సిలువ ఎత్తుకుని వెంబడించాలన్నప్పుడు పోయారు అందరూ. ఎంతమంది మిగిలారు ఏమండి? 12 మంది మిగిలారు. ఆ 12 మందితోనే దేవుడు భూమిని తలకిందులు చేశాడు. గాడ్ వాంట్స్ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. ఆమేన్. దేవునికి కావాల్సింది సంఖ్య కాదు, దేవునికి కావాల్సింది ఏంటి? నాణ్యత కావాలి, ఆత్మీయ నాణ్యత కావాలి. అది పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరు. సో అందుకని ఈరోజు మనము ఆత్మ విశ్లేషణలో మనం ఎవరినైనా తప్పు చేస్తున్నప్పుడు తెలిసి మనం ఏమైనా గద్దించగలనా, లేదా కనీసం సలహా ఇవ్వకుండా వదిలేసామా? ఆలోచించండి. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. వై యూ లెఫ్ట్ దట్ బ్రదర్? ఎందుకు ఆ సహోదరుని విడిచిపెట్టేశావు? ఎందుకు ఆ సహోదరిని నువ్వు గద్దించలేదు? ఎందుకు చెప్పలేదు? దేవుడు నిన్ను అడుగుతాడు. ఎందుకలా చేయాలి? పాస్టర్ నేను ఒకటే, మీ బాధ్యత కూడా ఉంది. అది మనందరి బాధ్యత. అది ఆత్మీయతలు ఉన్న వారందరూ చేసేటువంటి పని అది. ఇది 6వ విషయం. ఆఖరిది 7వది చూసినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఏంటి మనకందరికి తెలిసినటువంటిది శరీర ఫలం అనే అంశం గురించి మనం చూస్తున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 19 నుంచి 20 వచనాల వరకు చూసినట్లయితే అక్కడ మనము ఈరోజు ఆత్మ విశ్లేషణలో మనం నేర్చుకోవాల్సినటువంటి 7వది, మనం తెలుసుకోవాల్సిన 7వ విషయం ఏంటంటే, విశ్లేషించుకోవాల్సిన 7వ విషయం ఏంటంటే, శరీరము మనలను అదుపులో పెట్టుకుందా? నా మాట జాతి వినాలి. మనము శరీరాన్ని అదుపులో పెట్టుకున్నామా, లేక శరీరమే మనలను అదుపులో పెట్టుకుందా? ఇది నా ప్రశ్న. దిస్ ఈస్ ద ఎగ్జామినేషన్. ఆర్ యు ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద ఫ్లెష్, or is flesh controlling you? ఓకే, అక్కడ మీకు తెలుసు గలతీ పత్రిక 5వ అధ్యాయం అంటేనే మనకు శరీర ఫలం ఆత్మఫలం రెండు కూడా అక్కడ మనకు ఉంటాయి కదండి. మనకు అర్థమైన విషయమే. సో ఒకసారి చూడండి, చదువుదాం. 5వ అధ్యాయంలో, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వం. చదవండి ఎవరైనా. ఓకే, అక్కడ మీకు తెలుసు కదా 15 అంశాలు ఉంటాయి. అది కొంచెం పైకి వెళ్దాం. చూడండి 13 వచనానికి రండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. ధర్మశాస్త్రం అంతా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. సో మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువుగా చేసుకొనక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనకు స్వాతంత్రం ఉంది. అడిగే నాదుడు లేడు కదా, చూసేవాడు లేడు, అడిగేవాడు లేడు, చూసేవాడు లేడు. కనుక మనం రెచ్చిపోతాం, హ్యాపీగా రెచ్చిపోతాం, ఏదైనా రెచ్చిపోతాం, ఏ చేయడానికి రెచ్చిపోతాం. సినిమా చూడడానికి కావచ్చు, లేకపోతే ఇంకా మరి వేరే ఇతర చెడ్డ పాప క్రియలే కావచ్చు. ఎవరు చూడరు కనుక, వినరు కనుక రెచ్చిపోతాం. అందుకని ఇక్కడ పౌలు రాస్తూ ఏమంటాడంటే, ఆయన చాలా బలంగా ఏమంటాడంటే, స్వాతంత్రమును శరీర క్రియలకు హేతుగా చేసుకుని అంటున్నాడు. బికాజ్ యు ఆర్ ఫ్రీ. నిన్ను అడిగేవాడు, నిన్ను చూసేవాడు, నిన్ను గద్దించేవాడు ఎవడు లేడు గనక, నీ స్వాతంత్రం ఉంది గనక నచ్చినట్టుగా జీవించవద్దు అని అంటున్నాడు పౌలు. మరి మనం విశ్లేషణలో అలా జీవించేమా? ఒకవేళ నిజంగా దేవుడు మనల్ని అడిగేవాడు లేకపోవచ్చు, ఎందుకంటే చూసేవాడు లేడు గనక, వినేవాడు లేడు గనక అడిగేవాడు లేకపోవచ్చు. కానీ దేవుడు ఉన్నాడుగా, అన్నీ చూశాడుగా, అన్నీ విన్నాడుగా, అన్నీ రిజిస్టర్ చేశాడు కదా, రికార్డ్ చేశాడు కదా. కనుక అలా అడిగితే
దేవుడు అడిగితే ఏం చేస్తాం మనం? నువ్వు ఆ పలనా 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 అని అంటే ఏం చేస్తావు? ప్రభు 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 అనేవాడు పరలోక రాజ్యమును ప్రవేశించే ముందే చెప్పాడు. ఆయన ప్రవేశించలేడు. కనుక నాకు స్వాతంత్రం ఉంది కనుక నాకు నచ్చినట్టుగా నేను చేసుకున్నాను ఈ సంవత్సరం. ఐఎమ్ ఫ్రీ, నా ఇష్టం, నా జీవితం, నా బ్రతుకు, నా చదువు, నా ఉద్యోగం, నా ఇల్లు, నా 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 అనుకుంటూ వెళ్తే స్వాతంత్రం నీదే, కరెక్టే, కాదంటలే. కానీ నువ్వు వెలపెట్టి కొనబడ్డావు. మరి మర్చిపోయావా? నువ్వు వెలపెట్టి కొనబడ్డావు. యు ఆర్ పర్చేస్డ్ విత్ ఎ ప్రైస్. దేవుడు నిన్ను నన్ను వెలపెట్టి కొన్నాడు కనుక అది మర్చిపోతే ఎలాగా? మన స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి నచ్చినట్టుగా వచ్చినట్టుగా బతకడానికి అవకాశము లేదు. ఎందుకంటే దేవుడు మనగానే పూర్తిగా స్వాతంత్రాన్ని వదిలేసి ఉంటే నరకానికి వెళ్ళిపోయే వాళ్ళం. అందుకని దేవుడు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా మనము తప్పిపోయామని చెప్పి ఆత్మచేత మనల్ని పట్టుకొని ఆత్మలో స్వాతంత్రాన్ని ఇచ్చాడు. శారీరక స్వతంత్రం నుంచి ఇప్పుడు మనం ఏ స్వతంత్రంలోకి వచ్చాం? మనం ఆత్మీయ స్వతంత్రంలో వచ్చాం. కుమారుడు ఎవరిని స్వతంత్రంగా చేయని వాడు స్వతంత్రుడే. హూమ్ ద సన్ సెట్స్ ఫ్రీ హీ ఈస్ ఫ్రీ ఇండీడ్ అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. సో ఎస్, కుమారుడు ఎవరినైతే స్వతంత్రంగా చేస్తాడో వాడు స్వతంత్రంగానే ఉంటాడని చెప్పాడు. అందుకని మన ఆత్మ విశ్లేషణలో మనం చూసుకోవాల్సిన విషయం ఈ సంవత్సరము 7వ విషయము, నేను నా స్వతంత్రాన్ని దుర్వినియోగపరుచుకున్నానా? నన్ను అడిగేవాడు లేడు, చూసేవాడు లేడు కనుక నాకు నచ్చినట్టుగా వచ్చినట్టుగా చేసుకున్నానా? మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఎవరు? నాకున్న దేవుడు. ఐఎమ్ ఆన్సరబుల్ టు గాడ్. దేవుని లెక్క చెప్పాలి. మనిషికైనా పల్లె ఏదో పల్లె తోసేనా అనొచ్చు, కానీ దేవుని దగ్గర తోసేయడానికి అవకాశం లేదుగా. అందుకని దేవునికి భయపడి నేను సేవ చేస్తాను, దేవుని భయపడి నేను జీవిస్తాను. దేవునికి భయపడి, దేవునికి నేను భయపడకపోయినుంటే నేను దేవుని లెక్క చెప్తాను అనేది అనే భావన నాకు లేకపోతే నేను ఈ విధంగా ఉండేవాడిని కాదు. నా సేవలోనే ఉండేవాడిని కాదు నేను. బికాజ్ ఐ ఫియర్ గాడ్ ఐ డూ మినిస్ట్రీ. బికాజ్ ఐ ఫియర్ గాడ్ ఐ విల్ లివ్ ఫర్ ద లార్డ్. నో ఐ వాంట్ యువర్ లివ్ ఫర్ పీపుల్, ఫర్ మై ఫ్యామిలీ ఆర్ ఫర్ మై పీపుల్, నో ఫర్ గాడ్. మన అందరం కూడా ఏసే చెప్పి తల్లిని తండ్రిని అందరూ విడిచిపెట్టి రావాలన్న. సో మనం దేవుని కొరకు జీవించడం నేర్చుకోవాలి. అందుమూలన మన స్వాతంత్రం అంతా దేని కొరకు వాడాలి? దేవుని కొరకు వాడాలి, కానీ శరీరాశలను నెరవేర్చుకుంటకు కాదు. ప్రియమైన దేవుని సంగమా, 7 విషయాలు చెప్పాను. టైం కూడా అయింది, మరి 8:40 అయింది కనుక 7 విషయాలు చెప్పాను. ఆత్మ విశ్లేషణలో మనము నంబర్ 1 ఏది విశ్లేషించుకోవాలని చెప్పానండి? ఏమా? గర్భం. నంబర్ 2 ఏది విశ్లేషించుకోవాలి? ఈ సంవత్సరం మనము వాక్యాన్ని మనం ఎంత ప్రేమించాం, ఎంత విన్నాం అనేది విశ్లేషించుకోవాలి. నంబర్ 3 మన ప్రార్థన జీవితం సరిగ్గానే జరిగిందా లేదా అనేది ఒకసారి విశ్లేషించుకోవాలి. నంబర్ 4 మనము లోక కార్యక్రమాలకు ఇచ్చిన టైం ఎంత, దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమాలకు ఇచ్చిన టైం ఎంత విశ్లేషించుకోవాలి. నంబర్ 5 మన మనస్సాక్షి గద్దించినప్పటికీ కూడా ఎన్నిసార్లు నేను మనస్సాక్షిని పక్కన పెట్టి నచ్చినట్టుగా జీవించాను అనేది ఒకసారి విశ్లేషించుకోవాలి. నంబర్ 6 నా పరాయివాడు నా పొరుగువాడు ఎవరైనా సరే, పరాయివాడు కావచ్చు, పొరుగువాడు కావచ్చు, ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు నేను వదిలేసానా, తెలిసి వదిలేసానా, లేక ఏమైనా సలహా ఇవ్వగలిగి గద్దించగలిగానా, అది విశ్లేషించుకోవాలి. ఆఖరిది, నా శరీరాన్ని నేను అదుపులో పెట్టుకున్నా. నాకు స్వాతంత్రం ఉంది కనుక నచ్చినట్టుగా శరీరాన్ని నచ్చినట్టుగా బతికేనా, లేకపోతే నేను చాలా నా శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నానా? ఇది ఈ మొదటి రోజు కూడికలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం. ఆత్మీయ విశ్లేషణలో మరి 7 విషయాలు నేను చెప్పాను. ఇందులో ముగింపులో మనము ఈ యొక్క పరిస్థితులు గత సంవత్సరం అంతా కూడా ఒకవేళ ఈ చాలా ఉన్నాయి, కానీ 7 మట్టుకి మీ ముందుకు తేగలిగాను. ఈ పరిస్థితులు ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? జస్ట్ క్లుప్తంగా చెప్పి ముందు 1 or 2 మేము ముగిస్తాను. నంబర్ 1 ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 26:41. నంబర్ 1 ఏం చేయాలండి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. నంబర్ 2 రెండోది గలతీ పత్రిక 5వ చూడండి, అక్కడ 16వ ఏముంది అక్కడ? నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్పరు. హల్లెలూయా. నంబర్ 1 ఏం చేయాలి చెప్పానండి? ఈ ఆత్మీయ విశ్లేషణ చేసిన తర్వాత కొత్త సంవత్సరంలో ఇలా జరగకుండా ఉండాలని నంబర్ 1 ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి. నంబర్ 2 ఏం చేయాలి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. నంబర్ 3 మూడో విషయం మనం గమనించినట్లయితే 2 కొరింథీ 13వ 5వ మనం చూసినట్లయితే 2 కొరింథీ 13వ 5వ ఒక మాట ఉంది. ఎక్స్క్యూజ్ మీ. 5వ ఏమన్నాడంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే ఏం చేయాలంట? శోధించుకొనుచు. ప్రైజ్ ద లార్డ్.
నంబర్ 3 ఏం చేయాలండి? ఆత్మ విశ్లేషణలో మనము ప్రతిరోజు విశ్లేషణ చేసుకోవాలంట. ఇక్కడ వాడిన మాట ఏంటంటే శోధించుకుని, మళ్ళీ మనం శోధించమంటే శోధనలు పడమని కాదు అర్థం. శోధించడం అర్థం ఏంటంటే ఎగ్జామిన్ అని అర్థం, అంటే ఆత్మ విశ్లేషణ చేసుకుని అర్థం. సో మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయమన్నాడు అక్కడ? మిమ్మల్ని మీరే శోధించుకోమన్నాడు, చూచుకోమన్నాడు. తర్వాత ఏం చేయమన్నాడు? మూడవది పరీక్షించుకోమన్నాడు. ఆ 3 మాటలు అండర్లైన్ చేసుకోవాలి. శోధించుకోమన్నాడు, చూచుకోమన్నాడు, మూడోది పరీక్షించుకోమన్నాడు. రైట్. ఇదంతా కూడా మూడో విషయం. నంబర్ 1 కనిపెట్టి ప్రార్థన చేయాలి. నంబర్ 2 ఆత్మానుసారంగా నడవాలి. నంబర్ 3 ఏం చేయాలి? మనం విశ్వాసం ఉన్నామో లేదో పరిశోధించాలి, చూచుకోవాలి మరియు పరీక్షించుకోవాలి. నంబర్ 4 మనం చూసినట్లయితే 1 యోహాను 3వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయంలో 9వ వచనం. 1 John chapter 3 verse 9. అక్కడ ఏమని రాస్తున్నాడు? దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చెయ్య జాలడు. లివ్ హోలీ. నంబర్ 4 4వది ఏంటి? పరిశుద్ధతను హత్తుకొనండి, పరిశుద్ధతను పట్టుకొనండి. ఆఖరి మాట అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 37 నుంచి 38 వచనాలు. అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయం 37 నుంచి 38 వచనాలు చూసినట్లయితే 37-38 వర్సెస్ చూసినట్లయితే ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటపడాలన్నా, తిరిగి ఆత్మ విశ్లేషణ తర్వాత ఆ తప్పులు ఏమైతే చేసే విశ్లేషించుకున్న ఆ తప్పులు పడకుండా ఉండాలంటే జాతి వినాలి, అభిషేకించబడిన సందేశాలు వినాలి. లిజన్ అండ్ రెస్పాండ్ టు అనాయింటెడ్ మెసేజెస్. ఆత్మ అభిషేకముతో, దైవ ఆవేశముతో, దైవ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బోధించిన వాక్యాలు వినాలి. విన్న వాక్యానికి స్పందించాలి. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. ఆత్మ విశ్లేషణ ఎటువంటి ఈ యొక్క అంశంలో ఈ మొదటి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన విషయం, ఈ పాత సంవత్సరం గతించిపోతూ కొత్త సంవత్సరం కూడా సిద్ధపడుతూ ఉండగా ఆత్మ విశ్లేషణ ప్రతి ఒక్కరూ చేసుకుందాము. మనలో ఈ 7 విషయాలు ఉన్నాయేమో. ఆత్మీయ గర్వము కానీ, వాక్యాన్ని తిరస్కరించిన గుణము కానీ, ప్రార్థనలో లేమి కానీ, ఆత్మీయ విషయాల కంటే లోక విషయాల కొరకు సమయం ఎక్కువ కేటాయించడం కానీ, మనలో పరిశుద్ధాత్మ ప్రేరేపణను కూడా తిరస్కరించిన స్థితి కానీ, సహోదరులు తప్పు చేస్తున్న వారిని ప్రేమతో వారికి తెలియచేయకుండా వారి పాపములోని వారు కొనసాగించే అనుమతి ఇచ్చిన, ఆఖరిగా శరీరాన్ని అదుపులో పెట్టుకోలేకపోయినా ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు స్పందించు, కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు, ఆత్మానుసారంగా నడమన్నాడు, నీ గురించి నీవు పరీక్షించుకోమంటున్నాడు, స్వపరీక్ష చేసుకోమంటున్నాడు, పరిశుద్ధ జీవితం జీవించమంటున్నాడు, ఆఖరిగా అభిషేకించబడిన సందేశాలు విని వాడికి స్పందించమంటున్నాడు. కొత్త సంవత్సరం రాబోచుండగా ఈ 5 సూత్రాలు, ఆఖరిలో ఉన్న 5 సూత్రాలు మనం పాటించడానికి మనం పూనుకొందాం, ఇష్టపడదాం. అవును దేవా, నేను ఈ సంవత్సరంలో చేసిన అనేక తప్పులు, పొరపాట్లు అవి ఉన్నాయి, అవన్నీ నేను ఒప్పుకున్నా నీ సన్నిధిలో. దయచేసి వాటిని క్షమించు ప్రభా, వాటిని క్షమించు ప్రభా. నా తప్పు, నా బలహీనత, నా పొరపాటు ఒప్పుకున్నా, నన్ను క్షమించయ్యా నాయన. నా ఆత్మ విశ్లేషణలో నాలో చాలా లోటుపాట్లు కనపడ్డాయి, నన్ను క్షమించు ప్రభా. ఇంకా చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా, కానీ సమయాన్ని బట్టి 7 చెప్పాను. ఒకరు మనం గతంలో ఈ సంవత్సరం నోరు జారేమేమో, మాట ఇచ్చి వెనక్కి తీసుకున్నామేమో, అనుకోకుండా కాలు జారేమేమో, అనుకోకుండా జీవితంలో దేవుణ్ణి అవమానపరిచేమేమో, ఏమేమో చేస్తుంటాం ఈ సంవత్సరం అంతటా. ఆత్మ విశ్లేషణలో దేవుని దగ్గర దేవుడు అన్నాడు, నువ్వు నేడు నా మాట విని ఎడల నిన్ను తగ్గించుకొని ఒప్పుకున్నట్లయితే నీ తప్పులను, నీ పాపంని క్షమిస్తానని ప్రభు సెలవిస్తుండగా మనము మన కుర్చీ పైకెత్తి, ఎవరైతే ప్రేరేపణ ఉన్న వారు కుర్చీ పైకెత్తి ఈ ఆత్మ విశ్లేషణ ప్రక్రియలో తమను తాము విశ్లేషించుకొనొచ్చు, ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడిన వారు కుర్చీ పైకెత్తి దేవుని అడుగుదాం. ప్రియమైన వాళ్ళ కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. ఎవరెవరైతే సిగ్గుపడక్కలేదు, భయపడక్కలేదు, కానీ ఈ ఆత్మ విశ్లేషణలో నువ్వు కూడా స్పందించాలని
ఆశపడితే ఏమో తెలిసి తెలియక ఎన్నో తప్పులో పొరపాట్లు చేసి ఉంటామేమో మనం. వాటిని గ్రహించి దేవా గత సంవత్సరంలో నేను ఫెయిల్ అయ్యా, విశ్వాసం చూపాల్సిన సందర్భంలో విశ్వాసం చూపలేకపోయా, విశ్వాస రహితుడిగా నేను జీవించానేమో ప్రభా. నేను ధైర్యం చూపాల్సింది పిరికితనం చూపే, నన్ను క్షమించు ప్రభా. నీ ఉండగా నాతో ఉండగా నేను అధైర్యపడ్డాను, పిరికివాడిగా నేను బ్రతికాను, నన్ను క్షమించు ప్రభా. పాపంతో చెలగాటపడాను కానీ దాన్ని జయించలేకపోయాను, నన్ను క్షమించు ప్రభా అని మనం చేతుదాం. ఎవరి మీద తీర్పు తెచ్చావా, ఎవరి మీద చెడ్డ సాక్ష్యం చెప్పావా, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పావా, ఎవరి మీదైనా ఒక నింద మోపావా, ఇప్పుడే ప్రభు సన్నిధిలో చేయెత్తి ఒప్పుకో. లీవ్ ఇట్ బిహైండ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, డోంట్ క్యారీ దట్ బ్యాగేజ్ ఆఫ్ దట్ గిల్ట్. నేర ఆరోపణ అనేటువంటి ఆ యొక్క మూటను మోసుకొని కొత్త సంవత్సరం రావద్దు. ఒప్పుకొని ఇప్పుడే విడిచిపెట్టి నీ కుర్చీ పైకి ఎత్తి దేవునికి చూపించు. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ఘనమైన మా దేవ, ఈ రాత్రి సమయమందు నాయన, ఈ డిసెంబర్ నెల 28వ తారీఖున నాయన మా యొక్క సంవత్సరాంతర ఉపవాస కూడికలలో మొదటి రోజు ఈ యొక్క నాయన మరి రెండవ కూడిక ద్వారా ముగించుకొని ఉండగా నాతోను అందరితో మీరు మాట్లాడారయ్యా. ఆత్మీయ విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ప్రభా. ఇక్కడ చేరినటువంటి మేమే కాకుండా నాయన ఎంతమంది అయితే ప్రభా నాయన మరి విన్నారో, ఎంతమంది అయితే ప్రభు నాయన మరి ఈ యొక్క నాయన ఫేస్బుక్ నాయన ఛానల్ పేజ్ ద్వారా విన్నారో నాయన, వారందరినీ దర్శించే నమ్ముచున్నాం ప్రభా. గత గంట సేపు మీ వాక్యాన్ని వినగలిగే భాగ్యం మాకు దయచేసారయ్యా. అంత్య దినాల్లో వాక్యం కరువైపోతుంది, అంత్య దినాలలో వాక్యము వినపడదు, కనపడదు. అటువంటి ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు కరువు కాకుండా సాయం చేయండి ప్రభా. వాక్యం అంటే పరిగెత్తుకుని వారిని లేవనెత్తుకుని అడుగుతున్నాం నా ప్రభా. ప్రత్యేక ఈ యొక్క యువతరం వారు కూడా ప్రభా వాక్యాన్ని ప్రేమించే వారిగా మార్చమని అడుగుతున్నాం నా ప్రభా. ఈ యువతరం అయితే ప్రభా పాటలు, సంగీతము, నాట్యములు, రికార్డింగ్స్ నాయన ప్రభా కొరియోస్ మీద దృష్టి పెడుతుంది కానీ వాక్యానికి నాయన ప్రభా నాయన మరి ప్రాధాన్యత కేటాయించలేకపోతున్న ఈ యువతరము నాయన ప్రభా మీ వాక్యం వైపు తిరగాలనే ప్రార్థన చేస్తున్నాను నా ప్రభా. యవనస్తులందరూ కూడా తమ తాము విశేషించుకొని మార్చుకోవడానికి సాయం చేయమని అడుగుతున్నాను నా ప్రభా. ఎవరైతే ఎంతమంది చేతులు ఎత్తారో ప్రభా నా తండ్రి, వారు ఒప్పుకుంటున్న దాన్ని క్షమించి నాయన వారు ఆత్మీయ విశ్లేషణలో ఇంకా వారు విడిచిపెట్టవలసిన ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టి ప్రభా నాయన ఇగోండి ఈ యొక్క 5 ద్వారా తండ్రి నాయన ప్రార్థన ద్వారా నాయన ఆత్మలో ఆత్మానుస నడుచుట ద్వారా నాయన ప్రతిరోజు క్రమముగా సొంత మరి ఒకరినొకరు తమకు పరీక్షించుకోవడం ద్వారా పరిశుద్ధ జీవితమును జీవించడం ద్వారా మరియు అభిషేకించబడిన వాక్యములను విని స్పందించడం ద్వారా నూతన జీవితం, నూతన ఆనందం, నూతన నెమ్మది, నూతన సంతోషం, నూతన ఆనందము ఏ చేతి ప్రతి ఒక్కరికి కలగాలని నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. కొత్త సంవత్సరం రాబోతున్నది. మేము పాత వారముగా వెళ్ళకూడదు, కొత్త వారంగా వెళ్ళాలి. కొత్త వారముగా ఊరు వెళ్ళినప్పుడు బట్టలు ఉతుక్కొని ఇస్త్రీ చేసుకుని ఎలా వెళ్తామో అలాగే 2021 కొత్త ఊరు వెళ్ళబోతుండగా మేము నాయన మా యొక్క పాపపు వస్త్రాలు ఉతుక్కొని తీసి పారవేసి పరిశుద్ధమైన నీతి వస్త్రాలు ధరించుకొని బయలుదేరేటకు సాయం చేయండి నాయన, సాయం చేయండి. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, చేరొచ్చిన ప్రతి ఒక్కరు ఆస్వాదించండి, చేరొచ్చిన ప్రతి ఒక్కరికి నాయన ప్రభు మీ ఆత్మాభిషేకం దయచేయండి. మొదటి రోజు ఉదయం సాయంకాలం కూడా ఎంతో ఆత్మీయంగా విజయవంతంగా జరిగించినందుకు వందములు ప్రభు. నాయన రేపు కూడా నాయన మీ ప్రియబిడ్డలు అందరూ వచ్చుటకు నాయన సాయం చేయండి నాయన. ఈరోజు సాయంకాలం చాలా మంది వచ్చిన విధానం బట్టి మీకు వందములు. రేపు కూడా పగలు సాయంకాలం కూడా వచ్చిన ప్రభు వాక్యమందు నాయన ప్రభా నిమగ్నమై వాక్యమందు ఆనందించి ఆత్మీయ విశ్లేషణ చేసుకోవచ్చు. మీ రాజ్యం కొరకు మీ అందరం కూడా కేవలం వచ్చే సంవత్సరానికి, నూతన సంవత్సరానికి కాదయ్యా, మీ రాజ్యం కొరకు మీ అందరూ సిద్ధపడుటకై సహాయం చేయమని మా ప్రభువును రక్షణేశ్వరనామని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఇలా అపరాధము చేసి వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక దుష్టుని తప్పించము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అనే దేవుని యొక్క ప్రేమ, మన ప్రియ రక్షకుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, త్రియక దేవుని ఆశీర్వాదం మనందరికీ ప్రభు రాకడ పర్యంతం తోడుగా ఉండి ఆత్మీయ విశ్లేషణ చేసుకొని నూతనమైన వ్యక్తులుగా, నూతనమైన విశ్వాస ఉజ్జీవముతో నూతనమైన అడుగు ముందుకు వేయటకు సాయం చేయను కాక. ఆమేన్.